రైటింగ్ ప్రాసెస్లో మీకు కొంచెం అరే ఇది బాగుంది అనిపించవచ్చు, ఆన్ స్క్రీన్ చూసుకున్నప్పుడు ఇట్ మైట్ బి డౌట్ఫుల్ యాజ్ వెల్. చాలా డౌట్స్ ఉన్నాయి మాకు కూడా. మెయిన్లీ ఇలా ఫ్రెండ్షిప్ వర్కౌట్ అవుతుందా, ఎవరు చూసినా కూడా వర్కౌట్ అవుతుంది అనేవాళ్ళు, కొంతమంది అవ్వట్లేదు అనేవాళ్ళు, అసలు ఏముంది అనేవాళ్ళు. అంటే మనకి ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్యారెక్టర్ అనేది మన ముందు మెంటల్ మధ్యలో శ్రీ విష్ణు క్యారెక్టర్, దీనికి మళ్ళీ కనెక్ట్ అవుతారు కదా ఆడియన్స్, లేదంటే ఇది లింక్ చేస్తారు కదా అని స్క్రిప్ట్ చదివినప్పుడు కూడా చాలా మంది చెప్పారు మెంటల్ మధ్యలోకి ఉందని. బట్ ఐ డోంట్. రిచ్ అండ్ పూర్ కాంబినేషన్ తీసుకోవాల్సిన రీజన్ ఏంటి? యూ కెన్ గో ఫర్ అదర్ చాయిసెస్ యాజ్ వెల్ కదా. ఇంటర్వెల్ కన్నా ముందు సీన్ ఉంటుంది వేర్ ఇట్ బికమ్స్ అ హ్యూజ్ రిచ్ వర్సెస్ పూర్, ఏదో మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఇంకా మళ్ళీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కనెక్ట్ చేసేవారు. అవునవును. సినిమా పిచ్చి ఉండడం వేరు, సినిమా అర్థం చేసుకోవడం. సో ఈ సినిమా పిచ్చి అర్థవంతంగా ఎప్పుడు మారింది? వెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఎక్స్పోజ్ టు వరల్డ్ సినిమా, అనురాగ్ కశ్యప్ ఫిల్మ్స్, మెయిన్లీ సెల్వరాఘవన్, మణిరత్నం, వీళ్ళందరికీ ఎక్స్పోజ్ అయినప్పుడు అరే సినిమా నేను అనుకుంటుంది కాదు, ఇట్స్ సంథింగ్ మోర్. ఫిల్మ్ స్కూల్లో ఉన్నప్పుడు నేను చాలా ఎక్స్పెరిమెంటల్ షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని. నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ రాసింది కూడా చాలా డార్క్గా ఉంటుంది, అది అసలు తెలుగు సినిమాకి పనికిరాదు, అట్లా ఉంటుంది. అట్లాంటి స్క్రిప్ట్ రాశాను నేను. ఐ థింక్ ఐ వాజ్ బీయింగ్ వెరీ ప్రిటెన్షియస్. ఒక 6 years 7 years ఇదే ప్రాజెక్ట్ మీద ఉన్నాడు. బట్ ఒక రైటింగ్ ప్రాసెస్లో నేళ్ళు ఒక సినిమా ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతుంది, దట్ టు వెన్ ఇట్ కమ్స్ టు రామ్ కామ్స్. సో వై 2019లో రాశాను. మేము కలిసిన ప్రతి ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తా అనేవాడు, ఎవరు రిజెక్ట్ చేయాల. బట్ దెన్ దేవర్ లైక్ కొత్త వాళ్ళ మీద ఇంత బడ్జెట్, ఇప్పుడు అయిన బడ్జెట్ కన్నా సగం బడ్జెటే చెప్పేవాడిని, అదే ఎక్కువ అనేవాళ్ళు. ఆ క్లైమాక్స్ అలా ఓపెన్ ఎండింగ్ లా వదిలేయడానికి రీజన్ యూ వాంటెడ్ టు గివ్ దట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఓకే ఆడియన్స్ ఎలా పర్సీవ్ చేసుకుంటారో తీసుకొని అన్నట్ల. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇంక ఈ అమ్మాయి మారదు. చేంజ్ ఏంటి అంటే ఇనిషియల్గా రాసుకున్నది ఏంటి, చేంజ్ చేసింది ఏంటి? దేర్ ఆర్ మల్టిపుల్ క్లైమాక్స్. అది రైటింగ్లో ఒక క్లైమాక్స్లో అరుణ్తో వెళ్ళిపోతుంది. హాయ్ ప్రణీత్. హాయ్. ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, మంచి హిట్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ముందు రైటింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం, ఆఫ్టర్ దట్ అబౌట్ యూ అనేది. సో దీనికి పతంగ్ అనే దానికి వాట్ ఈస్ ద ఇన్సెప్షన్? ఇన్సెప్షన్ అనేది యాక్చువల్లీ అవును సంక్రాంతి డే నేను మా ఫ్రెండ్ టెర్రస్కి వెళ్ళాను అనమాట టు ఫ్లై కైట్స్. నాకు కైట్ ఫ్లైంగ్ రాదు, ఎవరైనా ఎగ్రేస్ ఇస్తే నేను ఎగరేస్తాను. సో అంటే నాకు ఆ రోజు అక్కడ వైబ్ చూసి నేను చాలా షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇట్స్ బీన్ అ లాట్ ఆఫ్ ఇయర్స్. నేను చిన్నప్పుడు ఎగరేసేవాడిని, తర్వాత మళ్ళీ అప్పుడే అనమాట. నేను అది ఆ వైబ్ చూసి షాక్ అయ్యా. డీజే అదంతా, ఆ స్కైలో స్కైట్స్ కానీ, అంటే మా ఫ్రెండ్ ఇంకా నేబరింగ్ బిల్డింగ్లోంచి దేవర్ ఫైటింగ్. అంటే అది ఆ కాంపిటేటివ్నెస్ బాగుంది. ఇది ఎందుకు స్పోర్ట్ కాలేదు, దీని మీద ఎందుకు సినిమా తీయలేదు ఇప్పుడు వరకు అనే దాని నుంచి స్టార్ట్ అయింది బేసిక్లీ. ఓకే. సో ఇమీడియట్లీ అది నాకు చాలా ఎక్సైట్ చేసింది. ఇమీడియట్లీ ఐ స్టార్టెడ్ బ్యాక్ వర్కింగ్ ఆన్ ఇట్. రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఓకే అసలు ఎవరి మధ్య నడుస్తుంది మ్యాచ్, ఎందుకు నడుస్తుంది అనే దాని నుంచి స్టార్ట్ అయింది. సో అది ఇన్సెప్షన్. అంటే బట్ ఫస్ట్ నుంచి కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ లానే తీయాలని అది ఫస్ట్ ఇది వచ్చింది. దాని తర్వాత ఎవరి మధ్యలో నడుస్తుంది. ఓకే, ఐ డెంట్ వాంట్ హీరో అండ్ విలన్, ఎందుకంటే అదొక వేరే జోన్లో వెళ్తుంది. నా జోన్ ఈజ్ వెరీ ఫన్ ఎంటర్టైనింగ్ జోన్. హీరో విలన్ అది కొంచెం సీరియస్ అయిపోతే ఐ డెంట్ వాంట్ దట్, అది డిస్క్వాలిఫైడ్. సో ఇంకెవరి మధ్య జరగచ్చు, మేబీ 2 friends అట్లా అనుకో, 2 brothers, మేబీ 2 friends అనేది బాగుంది. సరే దేనికోసం కొట్టుకుంటున్నారు, అప్పుడు ఓకే వాట్ ఇఫ్ సమ్వన్ లైక్ ఐశ్వర్య కమ్స్ ఇన్ టు దర్ లైఫ్. అలా మెల్లమెల్లగా అంటే ప్రిమైస్ వచ్చేసింది నాకు వెంటనే. ఓకే, టూ బెస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి కోసం కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారో అంతా తెలియదు, బట్ దిస్ వాజ్ అ ప్రిమైస్ బేసిక్లీ. అండ్ దే ఎండ్ అప్ ఫైటింగ్ ఇన్ కైట్ ఫ్లైయింగ్ కాంపిటీషన్. ఏమైంది అనేది దట్ వాజ్ ఇనిషియల్ ప్రిమైస్. ఓకే, బట్ ఈ ప్రిమైస్ ఓకే, బట్ ఈ అమ్మాయికి ఉండే ఒక కన్ఫ్యూజన్ అనేది వన్ ఆఫ్ ద కోర్ పాయింట్ ఈ ఫిల్మ్కి. సో ఆ కన్ఫ్యూజన్, వై ఏ కన్ఫ్యూజన్ ఈజ్ యువర్ కోర్ పాయింట్? ఫస్ట్ డ్రాఫ్ట్ రాసినప్పుడు కన్ఫ్యూజన్ ఉండింది, బట్ ఇట్ వాజంట్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇట్ వాజంట్ అ స్ట్రాంగ్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఎలా ఉండాలంటే ఇది ఫ్రెండ్షిప్ స్టోరీ, ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య స్టోరీ ఇది. వాళ్ళ లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది ఇట్ వాజ్ ద హోల్ థింగ్. ఫ్రెండ్షిప్ వాజ్ ద హోల్ థింగ్ బేసిక్లీ. ఫస్ట్ డ్రాఫ్ట్ రాసిన తర్వాత చదివిన వాళ్ళందరూ అమ్మాయి క్యారెక్టర్ స్ట్రాంగ్గా లేదు,
ఇది అనడం స్టార్ట్ చేశారు. దెన్ నేను చాలామంది చదివిన ప్రతి ఒక్కరు, ఈవెన్ పూజిత్ సెట్ ద సేమ్ అనమాట. తర్వాత నేను సెకండ్ డ్రాఫ్ట్లో ఈ అమ్మాయిని స్ట్రాంగ్ చేశాను. వాట్ ఇఫ్ వి టెల్ ద స్టోరీ ఫ్రమ్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అవన్నీ వచ్చాయన్నమాట. తర్వాత ఆ జీవీఎం క్యారెక్టర్ కానీ అవన్నీ అప్పుడు వచ్చాయి. సో కన్ఫ్యూజన్, ఓకే ఏదో ఒకటి ఉండాలి అంటే మామూలుగా కన్ఫ్యూజన్ ఇవంతా లేకుండా, బ్యాక్ స్టోరీ లేకుండా నార్మల్గా చేస్తే షీల్ బికమ్ లైక్ అ బ్యాడ్ క్యారెక్టర్. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. సెన్సిబుల్గా ఉండాలి, డిఫరెంట్గా కూడా ఉండాలి, రిలేటబుల్గా కూడా ఉండాలి. నాకు పర్సనలీ నాకు అది ఉంటుంది అనమాట. అంటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే నేను ఐ కాంట్ సెలెక్ట్ బిట్వీన్ ఏ ఐటమ్ ఆర్డర్ చేయాలి, ఎందుకంటే ఇది చేస్తే వాట్ ఇఫ్ ఇట్స్ బ్యాడ్, ఆ థాట్స్ అన్న దాని బదులు ఏదో ఆర్డర్ చేయండి నాకు అని చెప్తా. సో మేబీ ఇట్లా ఉంటే, ఒక అమ్మాయి ఇట్లా ఉంటే ఎట్లా ఉంటుంది అనే దాని మీద స్టార్ట్ అయ్యి సెకండ్ డ్రాఫ్ట్ వాజ్ దిస్ వాట్ యూర్ సీయింగ్ నో. అదే ఓకే. బట్ అంటే మనకి ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్యారెక్టర్ అనేది మన ముందు మెంటల్ మధ్యలో శ్రీ విష్ణు క్యారెక్టర్ చూసాం. సో ఇనీషియల్గా ఎప్పుడైతే ఈ అంటే ఓపెనింగ్ సీక్వెన్స్లో ఎప్పుడైతే అమ్మాయి ఆ పతంగులు కొనుక్కోవడానికి అదే ఇదే అని కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో ఇమ్మీడియట్గా ఒక రీకాల్ వ్యాలీలో వచ్చింది సీక్వెన్స్ మెంటల్ మధ్యలో శ్రీ విష్ణు క్యారెక్టర్ టీ షర్ట్లో ఏదో చూస్ చేసుకోవడం లేదంటే ఇంకోటి. సో ఎక్కడో మళ్ళీ దీనికి మళ్ళీ కనెక్ట్ అవుతారు కదా ఆడియన్స్, లేదంటే ఇది లింక్ చేస్తారు కదా అనే ఒక సెన్స్ ఆఫ్ మీకు ఒక డిస్ట్రెస్ లేదా? అది స్క్రిప్ట్ చదివినప్పుడు కూడా చాలా మంది చెప్పారు మెంటల్ మధ్యలోకి ఉందని. బట్ ఐ డోంట్ నో, ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ అయినా కూడా ఇట్ విల్ లుక్ ఫ్రెష్ అనేది. సో ఆ కన్విక్షన్తో వెళ్ళిపోయా. బట్ ఐ వాజ్ అవేర్ దట్ మెంటల్ మధ్యలో నుంచి దిల్ డ్రా ప్యారలల్. లక్కీలీ అంటే ఇప్పుడు ఇన్ని రివ్యూస్ వచ్చినా కూడా ఎవరు ఆ సినిమా పేరే తీసుకురాలేదు. యా, బట్ సినిమా టైంలో సినిమా ఏమంటారు మా టీంలోనే లేదా స్క్రిప్ట్ లెవెల్లో చాలామంది చెప్పారు. బట్ ఐ నో సినిమా చూసిన తర్వాత అది పోతుంది అనే కాన్ఫిడెన్స్. అంటే ఇట్స్ నాట్ లైక్ రిజెంబ్లింగ్ దట్, బట్ ఎక్కడో గుర్తు చేసింది అది. అరే మనం ఇంతకుముందు చూస్తున్నాం కదా ఈ కైండ్ ఆఫ్, బట్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం, బట్ ఇది హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఒక డిఫరెన్స్ ఉండింది. ఓకే. సో అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఫైన్, కాకపోతే ఎప్పుడు కూడా ఒక ఈ రిచ్ అండ్ పూర్ కాంబినేషన్ తీసుకోవాల్సిన రీజన్ ఏంటి? యూ కెన్ గో ఫర్ అదర్ చాయిసెస్ యాజ్ వెల్ కదా. ఇది అంటే ప్రూవ్డ్ అండ్ టెస్టెడ్ ఆప్షన్ అది. ఒక రిచ్ ఫ్రెండ్ ఒక పూర్ అబ్బాయిని తీసుకొని దాని తర్వాత దాన్ని ఒక ఫ్రెండ్షిప్ లా అనేది మనం ఇప్పటి నుంచో చూస్తా ఉన్నాం. రజనీకాంత్ చిరంజీవి అక్కడి నుంచి, దానికంటే ముందు ఈవెన్ రజనీకాంత్ సినిమాలు, రజనీకాంత్ శరత్ బాబు అన్నీ అప్పుడే కదా. సో వై దట్ స్పెసిఫిక్ చాయిస్? అంటే వరల్డ్స్, డిఫరెంట్ వరల్డ్స్, 2 వరల్డ్స్ కమింగ్ టుగెదర్ టైప్లో ఉండింది నాది. అండ్ సెకండ్ హాఫ్లో వాడికి కైట్ ఫ్లయింగ్ రాదు అనేది వన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ పాయింట్స్. వాడు కైట్ ఫ్లయింగ్ రాదు నేర్చుకున్నాడు. సో ఎందుకు రాదు? మేబీ హీస్ ఫ్రమ్ అ రిచ్ హౌస్. సో మేబీ అంటే ఆ రిచ్ వాళ్ళకి మేబీ రాదు అది, అంటే దే ఆర్ నాట్ యూస్ టు గోయింగ్ ఆన్ టెర్రస్ అండ్ ఫ్లయింగ్ కైట్స్. సో ఆ బ్యాక్ ఇంజనీరింగ్, రివర్స్ ఇంజనీరింగ్ నుంచి స్టార్ట్ అయింది అది. అంటే అన్ని కుదిరాయి బేసిక్లీ అంతా. ఓకే. లేదు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ శివప్రసాద్ క్యారెక్టర్ చెప్తారు, నీకు ఏమున్నా లేకపోయినా మంచి ఉద్యోగం ఉండాలి లేదంటే మంచి ఉండాలి అనే కైండ్ ఆఫ్ అది వచ్చినప్పుడు అది ఎక్కడో అంటే దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ టెంప్లెట్ వీ హ్యావ్ బీన్ వాచింగ్ సిన్స్ ఏజెస్ కదా. అది ఒక్కటి ఎందుకు అంటే ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ నెగిటివ్ కైండ్ ఆఫ్ అని అనట్లేదు, బట్ ఒక ఫ్రెష్ ఫీల్ ఇవ్వడంలో అది ఎక్కడో అరే ఇది అంటే అప్పటిదాకా వచ్చిన ఏదైతే ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ చేసి ఉంటుందో ఇలాంటి కైండ్ ఆఫ్ అంటే ఇవి కైండ్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీస్ ఇవన్నీ. సో క్యారెక్టర్స్ తో ప్రెడిక్టబిలిటీ ఇస్ ఫైన్, ఎందుకంటే ఒక క్యారెక్టర్ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం అదే జరగాలి. ఒకసారి అది ఆడియన్స్ ఈగో సాటిస్ఫై చేసిన ఒక కంప్లీషన్ ఇస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ ట్రజెక్టరీ ప్రెడిక్టబుల్ అయిపోయినప్పుడు కుడ్ హావ్ గాన్ ఫర్ ఎ ఫ్రెష్ థాట్ ప్రాసెస్ కదా అనే కైండ్ ఆఫ్ ఒకటి వస్తుంది. సో అంటే యూ నెవర్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ లేదు, పీపుల్ మైట్ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ అనేది? నో అండి, యాక్చువల్లీ ఫస్ట్ డ్రాఫ్ట్లో ఇంకోటి ఏంటంటే రిచ్ వర్సెస్ పూర్ అనే కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్లో చాలా ఎక్కువ ఉండింది. ఓకే. అంటే ఇంటర్వెల్ కన్నా ముందు ఒక సీన్ ఉంటుంది వేర్ ఇట్ బికమ్స్ అ హ్యూజ్ రిచ్ వర్సెస్ పూర్ ఏదో మిస్అండర్స్టాండింగ్ అయ్యి దాని నుంచి ఐశ్వర్య గురించి తెలవడము అదొక అట్లా ఉంటుంది అనమాట. సో అక్కడ అది ఉండాలని పెట్టా యాక్చువల్లీ. ఇంకా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కనెక్ట్ చేసేవారు. అవునవును, ఇప్పుడు గోల్డ్ ఫేస్ బీ ఫేస్ అలా అయిపోయేది. ఓకే. అంటే ఇది ఒక రకంగా కొంచెం ఈజీ అవుతుంది ఆడియన్స్కి టు నాట్ టు థింక్ టూ మచ్ అండ్ గెట్ ఇండల్జ్ ఇన్ టు ద స్టోరీ. అట్ ద సేమ్ టైం కొంచెం అరే ఇంకాస్త కొంచెం దీనికి ఒక ఫ్రెష్ టేక్ ఇచ్చుంటే బాగుండేది కదా, బికాస్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ న్యూ డైరెక్టర్ అండ్ ఫ్రెష్ డైరెక్టర్ కాబట్టి. ఓకే. అండ్ కొన్ని రైటింగ్ చాయిసెస్ కొన్ని మరీ నాటి అనిపించాయి. అంటే ఇప్పుడు విషిక అండ్
ప్రణవ్ క్యారెక్టర్ టీషర్ట్స్కి 69 అది మళ్ళీ దాన్ని స్పెసిఫిక్గా ప్రొజెక్ట్ చేయడం కానీ ఆ కైండ్ ఆఫ్ అది. అండ్ ఈవెన్ ఫాదర్ క్యారెక్టర్ లేదంటే ఆ సిస్టర్ది ఏదైతే సీక్వెన్స్ ఉందో, అంటే అది ఎప్పుడైతే దానికి ఒక ప్రాపర్ అంటే ద క్లోజర్ కమ్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు అరే అవసరమా ఇది, అరే ఇప్పటిదాకా సినిమా బాగా వెళ్తుంది కదా, సడన్గా ఈ సిస్టర్ సెట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆ అమ్మాయి చాలా చిన్నగా క్యూట్గా కనిపిస్తుంది. సో అండ్ దట్ టు విల్ దేర్ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్హుడ్ కదా, 12 years నుంచి వాళ్ళు కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. సో అవసరం అనిపించింది. అంటే యూ హ్యావ్ గివెన్ ఎ ప్రాపర్ క్లోజర్, బట్ ఆ భయం లేదా? అంటే ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ ఆన్ ద సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో ఈ ఫస్ట్ హాఫ్లో అనిపించినా కూడా సెకండ్ హాఫ్లో లెట్ ఇట్ గో అనేది. సో నాకు సెకండ్ హాఫ్ మీద కాన్ఫిడెన్స్. బేసిక్లీ ఫస్ట్ హాఫ్ ఇస్ జస్ట్ అబౌట్ సెటప్ అండి. అది సెకండ్ హాఫ్ అంటే ఏ సినిమా అయినా అంతే, ఫస్ట్ హాఫ్లో సెటప్ చేస్తే సెకండ్ హాఫ్లో పే ఆఫ్ అవుతుంది. సో దట్ వాజ్ ద ఇంటెన్షన్. బట్ ఐ నో నేను చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేశానని కూడా నాకు తెలుసు ఆ సీన్. ఐ నో ఇట్ కుడ్ హ్యావ్ గాన్ ఎదర్ వే. బట్ క్లోజర్ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా తిట్టుకునేవాడిని. అవును. అమ్మాయి ఎప్పుడైతే దీనికోసం అరా అని చెప్పేసి అనేది, అది ఒక కైండ్ ఆఫ్ ఒక సెన్సిబుల్ క్లోజర్ అది. కాకపోతే అది లేకపోతే కనుక అది అన్నెసెసరీ సీన్ అయిపోయింది సీక్వెన్స్ కంప్లీట్ గా. అండ్ ఆ సిస్టర్ క్యారెక్టర్ ప్లే చేసిన అమ్మాయి విజ్ఞాని. ఆ అమ్మాయి కూడా చాలా క్యూట్ గా చిన్నపిల్లగా లవ్ స్టోరీలో సాయి పల్లవి సిస్టర్. ఓకే 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 ఓకే. తను నాకు మిరపకాయ సినిమాలో రిచగంగోపాధ్యాయ ఫ్రెండ్ ఉంటుంది కదా, సో ఆ కైండ్ ఆఫ్ రిజంబ్లెన్స్ ఇచ్చింది అనమాట. అండ్ కాస్టింగ్ వాజ్ ఆల్సో గుడ్ ప్రణీత్. ఎందుకంటే ఆ ఫ్రెండ్ క్యారెక్టర్స్, ఆ చిచ్చోరే ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ ఉన్నారు. ఇక్కడ మీరు అన్నట్టు గోల్డ్ ఫేస్ బీ ఫేస్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అనేది కనబడింది కదా. సో ఓకే, కాస్టింగ్ తర్వాత. సో ఈ రైటింగ్ ప్రాసెస్లో ఈ ఎప్పుడైతే ఈ పతంగులు దాని వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్మోస్ట్ ఫర్ అరౌండ్ 20-25 minutes ఉందా? 30-35 minutes దాకా ఉంటుంది కదా. సో అక్కడ మేజర్ థింగ్ వచ్చేసి విష్ణు కామెంటరీ. సో ఆ కామెంటరీ అనేది పక్కన పెడితే ఏవైతే వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే, అంటే ఈ గ్రూప్ ఆఫ్ ఒక 5 పీపుల్ని వాళ్ళిద్దరి మధ్య వచ్చే పోటీని, ఇదంతా కూడా 1/2 hour 40 minutes వాళ్ళ మీదే బేస్ చేసుకుని నడిపించడం అనేది మామూలు విషయం కాదు. దో కామెంటరీ హెల్ప్ ఖచ్చితంగా హెల్ప్ అయింది. బట్ రైటింగ్ ప్రాసెస్లో వీళ్ళు ఈ 5 versus 5 అనేది ఎంతవరకు కమెండబుల్గా ఉండింది మీకు? నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. బట్ యాక్చువల్లీ మీరు చెప్పినట్టే చాలామంది రిస్క్ ఏమో, అది ఎంగేజింగ్గా ఉండదు అన్నారు. బట్ ఆ గేమ్లో, ఇండివిజువల్ గేమ్లో, ఆ గేమ్ ప్లేలో ఉంటుంది. బట్ అదొక నిజంగా ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ జోన్లోనే తీసుకెళ్ళాలని. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఎంతసేపు కైట్ ఫ్లయింగ్ ఇస్ వెరీ ఇన్ అవే ఇట్స్ అ బోరింగ్ గేమ్. అంటే ఇద్దరు కొట్టుకుంటే మేము అన్ని ట్రిక్స్ పెట్టాం, కానీ ఇన్ రియల్ లైఫ్లో ఇట్స్ అ వెరీ బోరింగ్. అంటే సినిమాలో చూపించాలంటే ఇట్స్ వెరీ బోరింగ్. సో ఆ డిఫరెంట్ ట్రిక్స్ అది ఎంగేజింగ్గా ఉంటుందని నేను నమ్మా. సో దట్స్ హౌ ఐ వెంట. అంటే నేను సెకండ్ హాఫ్ దాని మీద బేస్ అయ్యి ఉంది కదా. సో టీమ్ సెలెక్ట్ చేసుకోవడం. సో ఈ కామెంటరీ వాస్ దేర్ ఇన్ ద ఫస్ట్ డ్రాఫ్ట్. సిన్స్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ కామెంటరీ ఉంది. కామెంటరీ ఎగ్జాక్ట్ డైలాగ్స్ లేవు. ఓకే. ఇట్ వాస్ కామెంటరీ త్రూ ఎంగేజింగ్ అనేది ఉంది ఆప్షన్. ఉంది. ఓకే. ఎందుకంటే పీపుల్ వాంట్ అండర్స్టాండ్. అది లేకపోతే ఇప్పుడు కూడా పెయించ్ అవన్నీ దానివల్ల అండర్స్టాండ్ అవుతుంది. ఊరికే సీజీ చూస్తే అర్థం కాదు. సో అది కన్సీవ్ చేసిన విధానమే కొంచెం దానికి ప్లస్ పాయింట్. ఎంత బాగా రాసుకున్నా కూడా కన్సీవ్ చేసేటప్పుడు ఆ క్లారిటీ లేక, ఆ కన్విక్షన్ లేకపోతే, కనబడకపోతే ఆడియన్స్ వాంట్ ఫీల్ దట్ యాజ్ వెల్. సో అది ఆ కామెంటరీ ఎంజాయ్ చేసాం మేము వాళ్ళగా థియేటర్లో కూర్చున్నసేపు. విష్ణు సడన్ గా, విష్ణు అయితే కూడా చాలా నాటి ఉంటాయి కొంచెం బాగా మరీ కింకీ ఉన్నటువంటి క్యాండిడేట్ అనిపించింది. ఓకే. సో అంటే ఈ కైండ్ ఆఫ్ ఒక రైటింగ్లో ఎప్పుడైతే ఎమోషన్స్ ఇండల్ చేస్తారో, అంటే ఇప్పుడు అందులో ఫాదర్ ఎమోషన్ కానీ, లేదంటే ఆ ఫాదర్ మదర్ మధ్య ఒక ఏదైతే ఒక క్వారల్ త్రూ ఒక బాండింగ్ ఆవిడ వచ్చి అంటే 15 days అయింది మనం కొట్టుకొని, నాకు ఏదోలా ఉంది అనేది. ఇట్స్ మోర్ ఆఫ్ ఏ, అంటే ఇక్కడ ఒక మోడర్న్ ఐడియాలజీకి ఒక ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్కి రెండు మిక్స్ చేశారు కదా. సో వాట్ వాజ్ యువర్ లైక్ మోటివేషన్ ఫర్ దట్? అట్ ద సేమ్ టైం మీరు తీసుకున్న రిఫరెన్సెస్ ఏంటి దానికి? రెఫరెన్స్ టైం నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను చెప్పాను కదా, వీళ్ళిద్దరికీ దే హ్యావ్ దేర్ ఓన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్. సో వీళ్ళు మ్యాచ్ వల్ల ఎలా వీళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అనేది ద హోల్ థింగ్. ఇట్స్ నాట్ అబౌట్ ద ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ద గర్ల్. ఇట్స్ అబౌట్ వీళ్ళ ఇండివిజువల్ లైఫ్స్ ఎలా మారాయి అనేది. సో ప్రణవ్కి వస్తే వాడు డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో ఉంటున్నాడు. వాడికి ఆ ఇష్యూ ఉంది. అందుకే వాడు ఫస్ట్ కైట్ చూసినప్పుడు బస్తీకి వెళ్ళడం,
బస్తీలో ఫ్రెండ్ చేసుకోవడం కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్ వాడు ఇంట్లో ఉండలేడు. సో అన్ని దీనిలో వచ్చిన పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో వీడి లైఫ్ బెటర్, వాళ్ళ లైఫ్ ఎలా బెటర్, పేరెంట్స్ రీకన్సైల్ అయితేనే హీస్ లైఫ్ విల్ గెట్ బెటర్. సో అలా దాని నుంచి వచ్చిన అవన్నీ. ఐ లైక్ రైటింగ్ విత్ మల్టిపుల్ లేయర్స్, లైక్ అంటే చాలా సబ్ ప్లాట్స్ అలా ఉంటేనే ద ఫిల్మ్ విల్ లుక్ బిగ్ అనిపిస్తుంది. సో సింగిల్ లైన్లో ఉంటే ఇట్ విల్ గెట్ బోరింగ్. సో అంటే నాకు నచ్చదు, బోరింగ్ అని కాదు కానీ నాకు నచ్చదు. ఐ లైక్ విత్ మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టిపుల్ లేయర్స్ ఉంటే దట్స్ హౌ ఐ రైట్ బేసిక్లీ. సో ఈ లేయర్స్ చాయిసెస్ అనేవి అది అస్తమానం వర్కౌట్ అవుతాయి అనే ఒక క్లారిటీ మీకు ఒక రాదు అంటిల్ అన్లెస్ యూ సీ ఇట్ ఆన్ స్క్రీన్. సో రైటింగ్ ప్రాసెస్లో మీకు కొంచెం అరే ఇది బాగుంది అనిపించవచ్చు, ఆన్ స్క్రీన్ చూసుకున్నప్పుడు ఇట్ మైట్ బి డౌట్ఫుల్ యాజ్ వెల్. అది పేలుతుందో లేదా, జోక్ పేలుతుందో లేదో, లేదంటే ఆ ఎలివేషన్ ఏదైతే మీరు అనుకున్నారో ప్రాపర్గా ఎమోషనల్ కావచ్చు, బాండింగ్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, వాట్ ఎవర్ ద ఎలివేషన్ యూ హ్యావ్ గానీ అది ప్రాపర్గా వర్కౌట్ అయిందో లేదో అని. సో మీరు రాసుకున్న ఫస్ట్ డ్రాఫ్ట్కి మీరు తీసిన దానికి వెన్ డిడ్ యు గెయిన్ దట్ కాన్ఫిడెన్స్? ఫస్ట్ కట్ చూసినప్పుడే. బట్ మీరు అన్నట్టు చాలా డౌట్స్ ఉన్నాయి మాకు కూడా. అంటే ఫ్రెండ్షిప్ మెయిన్లీ ఇలా ఫ్రెండ్షిప్ వర్కౌట్ అవుతుందా అనేది మెయిన్ థింగ్. అంటే ఎందుకంటే చూసిన వాళ్ళు దే హ్యాడ్ మల్టిపుల్, అంటే మా ప్రొడ్యూసర్స్కి ఒక వర్షన్, లేకపోతే ఎవరు చూసినా కూడా వర్కౌట్ అవుతుంది అనేవాళ్ళు, కొంతమంది అవ్వట్లేదు అనేవాళ్ళు, అసలు ఏముంది అనేవాళ్ళు. సో మాకు ఆ డౌట్ ఉండింది. దెన్ యాక్చువల్లీ మీ అండ్ పూజిత్ థాట్ ఒక స్ట్రాంగ్ సీన్ పెడదాం, దీనివల్ల అర్థమైపోవాలి, ఏం అర్థమైనా లేకపోయినా ఈ సీన్ వల్ల వీళ్ళ ఫ్రెండ్షిప్ అర్థమైపోవాలి అనేది. దెన్ మీకు హే హలో నమస్తే తర్వాత వాడికి గాజు గుచ్చుకుంటుంది, గ్లాస్. దెన్ ఇంటి ముందు ఒక సీన్ ఉంటుంది, అది మేము లాస్ట్ షెడ్యూల్ అనమాట. మొత్తం షూట్ అయిపోయిన తర్వాత ఇట్స్ వన్ ఆఫ్ ద ప్యాచ్ సీన్స్, అది ప్లేస్ చేస్తాం బేసిక్లీ. సో దానికి ఇప్పుడు హగ్గులు గిగ్గులు వద్దు అంటే అది లాస్ట్లో పే అవుతుంది. సో ఆ సీన్ ఉంది కాబట్టి అది మళ్ళీ ఇక్కడ తీసుకొద్దాము. సో ఆ డౌట్స్ ఉండేవి. దెన్ వీ క్లారిఫైడ్. అలా చాలా ఉన్నాయి. ఐశ్వర్య క్యారెక్టర్ క్లైమాక్స్ కూడా నేను ఒక 2 షెడ్యూల్స్ తర్వాత నేను మళ్ళీ ఇంకా ట్విక్ చేశాను. ఓకే, మీరు చేసిన చేంజ్ ఏంటి? అంటే ఇనిషియల్గా రాసుకున్నది ఏంటి, చేంజ్ చేసింది ఏంటి? మీరు ఇప్పుడు క్లైమాక్స్లో గౌతమ్ మేనన్ డైలాగ్స్ ఉంటాయి కార్లో, అవన్నీ నేను యాక్చువల్లీ ఓకే లవ్ ఫిలాసఫీ అంతా అవన్నీ నేను తర్వాత రాసినవాడిని. అంటే అంటే దానివల్ల వాట్ వాస్ యువర్ యాడ్ ఆన్ యూ థాట్? యాడ్ ఆన్ అంటే ఏమో సంభవం నేనే ఐ వాజంట్ కన్విన్స్డ్ అబౌట్ ద క్లైమాక్స్. అంటే ఇట్ వాస్ ట్రిక్, క్లైమాక్స్ ఈజ్ ఆల్వేస్ ట్రిక్కీ ఈ సినిమాకి. ఎందుకంటే దేర్ ఆర్ మల్టిపుల్ క్లైమాక్స్ అండ్ రైటింగ్లో చాలా ఒక క్లైమాక్స్లో అరుణ్తో వెళ్ళిపోతుంది ఫస్ట్ డ్రాఫ్ట్లో, అట్లా మల్టిపుల్ క్లైమాక్స్లు ఉన్నాయి. సో ఎందుకో మొత్తం సినిమా అంతా ఒక ఫ్లోలో చూసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ దిస్ క్లైమాక్స్ ఇస్ బెటర్. అప్పుడు రాశాను మొత్తం. ఓకే నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకున్నాను ఫిక్స్ అయ్యా, డిసిషన్ మేకింగ్ గురించి చెప్పాలి. దెన్ ఓకే గౌతమ్ మేనన్ ఉన్నాడు ఇప్పుడు, దెన్ విల్ రైట్ అని చెప్పి అలా. బట్ ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు కదా ఇంకా లాస్ట్ దాకా కూడా? ఇవ్వలేదు. బట్ వాట్ ఎవర్ ఇప్పుడున్న క్లైమాక్స్ అది నేను చాలా లేట్గా రాసా. ఓకే, అంటే ఆ క్లైమాక్స్ అలా ఓపెన్ ఎండింగ్లా వదిలేయడానికి రీజన్ బికాస్ ఆఫ్ ద కరెంట్ జనరేషన్ ఆడియన్స్ మైండ్ సెట్. అంటే వాళ్ళని ఒక లైక్ కండిషనింగ్ చేస్తున్నట్టుగా ఇలా ఉండకూడదు అనే కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెసా, లేదంటే యూ వాంటెడ్ గివ్ దట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఓకే ఆడియన్స్ ఎలా పర్సీవ్ చేసుకుంటారో తీసుకొని అన్నట్లా ఎలాగా? నా ఇంటెన్షన్ ఏంటంటే ఇంక ఈ అమ్మాయి మారదు. ఫస్ట్ ఏంటంటే ముగ్గురు క్యారెక్టర్స్ వాళ్ళ ఆర్క్ అని అనుకున్నాం. ఓకే, తర్వాత అంటే ఫస్ట్ డ్రాఫ్ట్లో ఇద్దరు క్యారెక్టర్, మీకు ఇందాక చెప్పినట్టు ఇద్దరు క్యారెక్టర్స్ వాళ్ళ ఆర్క్స్. తర్వాత అమ్మాయి క్యారెక్టర్ అంటుంటే సరే ఈ అమ్మాయికి కూడా ఆర్క్ పెడదామని అనుకున్నాం. దెన్ ఐ ఫెల్ట్ మిడ్వేలో నేను డైవర్ట్ అవుతున్నాను. నేను ఫస్ట్ అనుకున్న సోల్ ఇది కాదు, ఇద్దరి మీదే ఉండాలి, ఇద్దరి ఫ్రెండ్షిప్ మీద ఉండాలి. దెన్ ఐ వాజ్ లైక్ ఇప్పుడు ఐశ్వర్య మారాల్సిన అవసరం ఏంటి? పీపుల్ కెన్ బీ దేర్, అంటే వాళ్ళు మారరు, షీఈ్ నాట్ డూయింగ్ ఎనీ క్రైమ్, వాళ్ళు మారకపోతే ఏంటి పెద్ద బేసిక్లీ. సో వాట్ ఎవర్ అలా ఫన్నీగా ఏం చేద్దాం, ఈ అమ్మాయి ఎప్పుడు మారదు అంటే క్యారెక్టరిస్టిక్గా చూసుకుంటే ఇట్స్ కన్విన్సిబుల్. కాకపోతే మనకి ఎప్పుడో కూడా తెలుగు సినిమాల్లో క్లోజర్ అనేది చాలా ఇంపార్టెంట్, అలవాటు పడిపోయాం మనం. అవును. సో ఏదో ఒకటే ఐదర్ ఇప్పుడు మనకి ఇంద్ర సినిమాలో చూసినా కూడా చిరంజీవి గారికి కూడా ఇలాగే సేమ్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఉన్నప్పుడు లేదు నాకు జనాలు ఇంపార్టెంట్ ఏదో ఒకటి హీ చోజన్ వన్ అట్లీస్ట్. సో ఆ ప్రాపర్ క్లోజర్ ఇవ్వకుండా క్లోజ్ చేస్తే ఎంతవరకు జనాలు యాక్సెప్ట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ ఉండేది మీకు? ఉండింది. అంటే ఐ నో సమ్వేర్ రిస్క్ అని. బట్ దెన్ నాకు ఇద్దరు హీరోలు కలిసినప్పుడు ఐ థింక్ ద ఫిల్మ్ ఎండెడ్ దేర్ ఫర్ మీ. అక్కడ సాటిస్ఫై అయిపోయారు.
ఇక్కడ కొంచెం ఎక్కకపోయినా దే ఫర్గివ్ మీ అనే కాన్ఫిడెంట్ ఓకే ఉండింది బేసిక్లీ. సో మీకు ఈ ఫ్రెండ్షిప్ క్లోజర్ అనేది ఇంపార్టెంట్ అన్ని, అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆర్క్స్ క్లోజ్ అవ్వడం అక్కడ వరకు నాకు ఇంపార్టెంట్. తర్వాత ఐ ఫెల్ట్ కొంచెం రిస్క్ తీసుకుని తీసుకోవచ్చు ఈ స్పేస్లో అనే జోన్లో ఉండే. ఓకే. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ రామ్ కామ్స్కి అండ్ దట్టు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అనేట్లకి రన్ టైం అనేది చాలా క్రూషియల్ అని. సో మీరు చూస్ చేసుకున్న కైండ్ ఆఫ్ రన్ టైం అనేది ఇట్స్ అ బిట్ రిస్కీ యాక్చువల్గా, ఎందుకంటే 2 hours 40 minutes ఆల్మోస్ట్. సో 2 hours 40 minutes సినిమాలో జనాలు కూర్చోబెట్టడం దట్టు విత్ ఇంటర్వల్ అంతా కలిపి నుంచి 3 hours అయిపోతుంది. సో ఒక 3 hours పాటు సినిమాలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్తో, మళ్ళీ దీనికి ఏం 30-40 క్యారెక్టర్లే ఉండవు. తిప్పు కొడితే ఈవెన్ ఆ 5 friendsలో కూడా అందరూ నాట్ దాట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కైండ్. ఎవరైతే కీ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. సో ఈ 5-6 క్యారెక్టర్స్తోనే సినిమా అంతా నడిపిస్తూ 2 hours 40 minutes సినిమా నడిపించడం అనేది ఎంతవరకు కమెండబుల్ అనిపించింది? అట్ ద సేమ్ టైం మీరు యాక్చువల్గా అనుకున్న రన్ టైం ఎంత, ఫైనల్గా ఫస్ట్ కట్కి వచ్చిన రన్ టైం ఎంత? ఫస్ట్ కట్ 3:30, అంటే అది మేమేం లాక్ చేసిన రన్ టైం కాదు, ఇంక్లూడింగ్ మ్యాచ్ చాలాసేపు ఉండింది, 1 hour ఉండింది అప్పుడు మ్యాచ్ చాలా షూట్ చేసాము. సో అది కట్ చేస్తామని తెలుసు. దెన్ వీ గాట్ ఇట్ టు 3. దాని తర్వాత దెన్ అగైన్ మ్యాచ్ అట్ ట్రిమ్ అవుతూ వచ్చింది. ఇట్ వాజ్ లైక్ 252 అది ఉండింది. ఇది ఫైనల్ లెంత్ అనుకున్నాం 252. ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఇది చేయొచ్చు అని. మేము రామానాయుడులో ఒక స్క్రీనింగ్ చేసాం, టెస్ట్ స్క్రీనింగ్. దట్ వాజ్ ద ఫస్ట్ టైం లైక్ పీపుల్ వర్క్ స్ట్రేంజర్స్ అందరూ వచ్చి దే వర్ వాచింగ్ ఇట్. అప్పుడే సురేష్ బాబు సార్ కూడా ఆయన కేసిన వర్షన్ అనమాట అది. నేను చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది దట్ ఇది అవసరం లేదు, ఆర్ ఈ జోక్ వర్కౌట్ అవ్వట్లేదు, దీనికి నవ్వట్లేదు, ఆర్ ఇది లెంతీ అనిపిస్తుంది, లైక్ ఇక్కడ పీపుల్ ఆర్ గెటింగ్ రెస్ట్లెస్ అని అనిపించింది. నేను వెంటనే నెక్స్ట్ డేనే ఐ ట్రిమ్ 20 minutes, ఐ చాప్డ్ ఇట్, అండ్ ఈ వర్షన్ అది ఐ ఫెల్ట్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ దిస్ వర్షన్, అండ్ నేను ఎంగేజ్ చేయగలుగుతాను అని ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఎంత చేసినా కూడా కొంచెం ఆ రన్ టైం వినంగానే 240 అనగానే అబ్బా 240 అంటారు. ట్రూ. బట్ అదేం తెలియకుండా వింటే ఐ వాజ్ ప్రిటీ షూర్ దట్ పీపుల్ వోంట్ గెట్ బోర్డ్ అండ్ విల్ బి ప్రిటీ మచ్ ఎంగేజ్డ్. ఓకే. సో మీరు చెప్పాలి ఇఫ్ యు వర్. ఇట్స్ నాట్ అబౌట్ ఎంగేజ్మెంట్ కైండ్ ఆఫ్, అంటే వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఫస్ట్ హాఫ్ అయితే అసలు టైం తెలియలేదు బేసిక్గా, చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే మాత్రం ఐ వాజ్ లైక్, అంటే ఎక్కడో ఇట్ వాజ్ గెటింగ్ డ్రాగడ్ అనే కైండ్ ఆఫ్ ఒక కాన్షియస్ ఫీలింగ్ ఉంటుంది కదా. సో కైండ్ ఆఫ్, బట్ ఎప్పుడైతే మధ్యలో ఫిల్లర్స్ లాగా గౌతమ్ మీనన్ ఎపిసోడ్స్ ఇవన్నీ వస్తూ ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం, ఓకే అయిపోయిందా ఏంటి, ఈ మధ్యలో విషిక కైండ్ ఆఫ్ కామెడీ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా అవి ప్రాపర్ ఫిల్లర్స్ లో వర్క్ అయ్యి ఆ ఫీల్ అనేది కొంచెం, అంటే ఇక్కడ దాకా ఉన్న ఫీల్ ఇక్కడ దాకా రానివ్వలేదు. సో ఓకే ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్ అనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ ఉండే అనమాట. సో అందుకే అది కొంచెం రిస్కీ థింగ్ యాక్చువల్గా 2 hours 40 minutes అనేది. ఎందుకంటే దట్టు ఇప్పుడు మాక్సిమం 2 hours ఫిల్మ్స్ కొత్త వాళ్ళు అంటే ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు కూడా, 2 hours అయితే వెళ్ళొచ్చు అనే కైండ్ ఆఫ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ పీవీఆర్లో ఈ 20 minutes యాడ్స్ 15 minutes ఇంటర్వెల్ అన్ని కలుపుకొని నార్మల్ సినిమా కూడా దురంధర్ అయితే లిటరల్ 8 o'clock వెళ్తే 12:30 బయటకు వచ్చింది. సో ఇలా అయిపోయిన టైం లైన్లో కొంచెం అది రిస్కీ థింగ్ అనమాట. ఓకే ట్రూ. అండ్ ఈ రైటింగ్ చాయిసెస్ అన్నీ ఫైన్ ప్రదీప్, అయితే నాకు కొంచెం టఫర్ ఏమో అనిపించిన థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ క్యారెక్టర్స్ ఆఫ్ క్యారెక్టర్ నేమ్స్ చెప్తే బెటర్ లేదంటే ఓకే, ఎప్పుడైతే క్యారెక్టర్స్ ఆఫ్ ప్రణవ్ అండ్ ప్రీతి దే ఆర్ గెటింగ్ క్లోజ్, అది చాలా వెరీ సెన్సిబుల్ టు డీల్ విత్. అక్కడ ఏమాత్రం లైన్ దాటినా కూడా ఇట్ విల్ బి లైక్ సమ్ నార్మల్ రెగ్యులర్ ఫిలిం. సో ఆ బ్యాలెన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఆ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ అది చూస్తున్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వాజ్, అంటే అది హీరోయిన్ పర్స్పెక్టివ్ జరుగుతున్నప్పటికీ కూడా సెల్వరాఘవన్ ఫిల్మ్ ఒకటి ఉంటుంది విత్ ధనుష్. సో నాకు ఇమీడియట్గా అది గుర్తొచ్చింది. అదే అంటే అందులో ఏంటంటే హీరో అట్రాక్ట్ అవుతాడు, దెన్ హీరోయిన్ గెట్స్ అట్రాక్టెడ్. అది దాన్ని చూపించే విధానం కూడా చాలా ఇదిగా ఉంటుంది. వెన్ దే ఆర్ కిస్సింగ్ దే విల్ గెట్ కాట్. అది కట్ చేస్తే మళ్ళీ ఇమీడియట్గా పెళ్లి సీక్వెన్స్కి వెళ్ళిపోద్ది అది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ కార్ సీక్వెన్స్ లైక్ కాలేజ్ ముందు కాబట్టి ఇట్ డిడ్ంట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఫీల్. బట్ ఎక్కడన్నా కొంచెం షెడ్యూల్ ప్లేస్లో అయ్యి ఉంటే కనుక ఓకే దే మైట్ హ్యావ్ ఇంటూ సమ్ ఇంటిమేట్ కైండ్ ఆఫ్ థింగ్, ఇక్కడ మళ్ళీ హీరో వస్తాడేమో ఆ కైండ్ ఆఫ్ ఇదేమో అనిపించేది. సో ఆ సీక్వెన్స్ గురించి చెప్పండి. అది దట్ ఈస్ వన్ మోర్ సీక్వెన్స్ విచ్ ఐ రీరోట్ అ లాట్ ఆఫ్ టైమ్స్. ఓకే. ఎందుకంటే ప్రతి డ్రాఫ్ట్లో ఈ డౌట్ వచ్చేది అది. అంటే ఇప్పుడున్న డ్రాఫ్ట్లో కూడా మేము షూట్ చేసే వరకు కూడా అంటే మా ప్రొడ్యూసర్స్ కానీ చాలామంది డౌట్ పడుతున్నారు ఇది వర్కౌట్ అయితే సినిమా పాస్ అనేది ఉండింది. బట్ నేను ఇన్ని వర్షన్ రాసాక దీనికి ఫిక్స్ అయినప్పుడు ఐ వాజ్ ప్రిటీ కాన్ఫిడెంట్. అందరు చెప్పేవాడిని చూడండి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి.
అది జస్ట్ కన్విక్షన్తో వెళ్ళిపోయా. బట్ బికాజ్ ఐ వర్క్డ్ అ లాట్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, మీరు అనుకున్న ఇనిషియల్ టేక్ ఏంటి దానికి అసలు? అంటే సీన్ ఇంటెన్షన్ సేమ్, ర్యాండమ్గా కలుస్తారు, బట్ ఎక్కడ కలుస్తారు, వాళ్ళ మధ్యలో డైలాగ్స్ ఏంటి అనేవి మల్టిపుల్ వర్షన్. ప్లేస్ బట్టి మొత్తం సినారీ మారిపోద్ది కదా. ఒక దగ్గర ఏదో లేక్ దగ్గర కలుస్తారు అండ్ ఆల్మోస్ట్ కిస్ చేస్తారు ఇనిషియల్ డ్రాఫ్ట్లో. దెన్ నో ఇది ఏదో వర్కౌట్ అవ్వట్లేదు, అది కొంచెం సెన్సిబిలిటీ బేసిక్లీ సెన్సిబుల్గా హ్యాండిల్ చేయాలనేది థాట్. ఓకే, సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ చాయిస్. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకేసారి వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వస్తారో, అంటే ఇప్పుడు బిర్యానీ బాయ్స్కి ఉన్న కైండ్ ఆఫ్ ఒక ఫ్రెండ్, వాళ్ళు ఫస్ట్ నుంచి ఒకటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడికి వచ్చేటప్పటికి హీ నీడ్ టు ఫైండ్ ఎ టీమ్. అప్పటిదాకా అసలు వాడు అలోన్ గా, వాడు వీళ్ళు తప్ప వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు. అది ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. ఎక్కడ ఉన్నాడు అంటే ఓకే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు, బస్తీకి వెళ్ళిపోయాడు అని చెప్పి ఒక 3-4 సీక్వెన్సెస్ ఉంటాయి, దివాళీ సీక్వెన్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత హీ గెట్స్ టు రీయునైటెడ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఫాదర్ కావచ్చు, వాళ్ళ సిస్టర్ కావచ్చు, ఈ ఫ్రెండ్ వీడియో గేమర్ ఉన్నాడు వాడు కావచ్చు, ఈ విషికా క్యారెక్టర్ ఎంట్రన్స్ కావచ్చు. ఈ టీమ్ సెట్ చేయడానికి అంటే ఇక్కడ మీకు మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి, వేర్ హీ కెన్ ర్యాండమ్లీ గో టు సమ్ ర్యాండమ్ పీపుల్ అండ్ వాళ్ళని ఒక గేమర్స్లో తీసుకొచ్చి ఒక కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ చేయడానికి కూడా ఒక స్కోప్ ఉండింది. సో వై దీస్ గైస్ అంటే మీ అంటే వై దట్ స్పెసిఫిక్ చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ వీళ్ళ నుంచే తీసుకోవడానికి? ఒకటి సిస్టర్ అండ్ ఫాదర్, ఎందుకంటే వాళ్ళు డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ కదా, దట్ ఈస్ వేర్ ఫ్యామిలీ గెట్స్ టుగెదర్. అంటే అక్కడే అంటే దెర్ వన్ సీన్ విచ్ గాట్ ట్రిమ్డ్ ఇన్ ద ఎడిట్. అదేంటంటే మ్యాచ్ ఆడేటప్పుడు, అరుణ్ మ్యాచ్ ఆడేటప్పుడు షీల్ కాల్ హిమ్ అన్న. ఓకే, అది దట్ లైఫ్లో ఫస్ట్ టైం షీస్ కాలింగ్ హిమ్ అన్న. ఓకే, సో అంటే ఒక లుక్ ఇస్తాడనమాట. సో అట్లాంటి ఆర్క్లు సెట్ చేసుకున్నాను అనమాట బేసిక్లీ. అది ఎందుకు తీసేసానంటే నాకు నేను సరిగ్గా షూట్ చేయలేదు. పేపర్ పైన ఈజీ టు సే ఫస్ట్ టైం లైఫ్లో అన్నా అని పిలిచిందండి. వాటి షూటింగ్ ఎలా కన్విన్స్ చేస్తా నేనే కన్విన్స్ అవ్వలేదు. సో ఐ ట్రిమ్డ్ ఇట్. సో అదే దీనివల్లే ఫాదర్ డాటర్ క్లోజ్గా ఉంటారు, మనం అంతా సినిమాలో చూడము ముందు. సో దానివల్ల మదర్ రావడము అది. దెన్ ఐ నీడెడ్ ఐ సైడ్ కిక్ హూస్ ఆ ఫన్నీ కామెడీ జనరేట్ చేసే ఆ ఫన్నీ గాయ్ అండ్ విషిక. సో అందుకు తీసుకోవచ్చు, కామెడీ పర్పస్ కోసం వీళ్ళిద్దరు వచ్చారు. బట్ అదితి అండ్ డాడ్ ఆర్ ఫర్ ద ఆర్క్ కోసం. ఓకే, బట్ దెర్ ఇస్ ఎ స్కోప్ కదా ఫర్ యూ టు ఇంట్రడ్యూస్ మోర్ క్యారెక్టర్స్ టు ద ఫిల్మ్. ఓకే, సో అంటే ఒకవేళ అలా చేస్తుంటే కనుక వాజ్ దేర్ ఎనీ స్కోప్ దట్ యూ కుడ్ హావ్ క్యాస్టెడ్ అంటే కొంచెం తెలిసిన నేమ్స్ ఎవరైనా తీసుకునేదంతా, లేదా అప్పుడు కూడా కొత్త వాళ్ళకి వెళ్ళేవారా? కొత్త వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత లేదు, మొత్తం కొత్త వాళ్ళతో చేద్దాం, అది అప్పుడే ఫ్రెష్నెస్ వస్తుందని ఫిక్స్ అయ్యి we did a lot of auditions. ఓకే, ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా ఒక టింజ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈవెన్ వంశీకి కూడా అంటే ఇక్కడ ఫ్రెండ్ వదులుకోవాలా లేదంటే అమ్మాయిని వదులుకోవాలనే కైండ్ ఆఫ్ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రణవ్ క్యారెక్టర్ కూడా అంటే ఇంత అవసరమా నాకు అనే కైండ్ ఆఫ్ ఒక డిస్ట్రాక్షన్ అవుతుంది. ఈ అమ్మాయికి అయితే ఫస్ట్ నుంచి కన్ఫ్యూజన్. సో ఇద్దరులో ఎవరు ఏంటంటే అసలు ఇద్దరు అవసరమా లేదంటే షుడ్ ఐ గో ఫర్ అదర్ థింగ్ అనే కైండ్ ఆఫ్ ఉంటుంది కదా. సో ఈ కన్ఫ్యూజన్స్లో ఏదైనా ఒక స్పెసిఫిక్ పాయింట్లో వీళ్ళందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ వచ్చేది అంటే ఏంటి ఈ సినిమా మొత్తంలో మీ రైటింగ్ వైజ్లో? క్లారిటీ నాకు తెలిసి అల్టిమేట్లీ వీళ్ళ ఆర్క్స్ అయితే లీడ్స్ టు ఇట్స్ అవుట్ ఫ్రెండ్షిప్ గొప్పది ప్రేమ కన్నా అనేది ఇస్ ద థీమ్ బేసిక్లీ. దట్ వంశీ క్యారెక్టర్ ఐ డోంట్ థింక్ హీస్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే వన్స్ వాడికి తెలిసింది ఫ్రెండ్ లవర్ అని తెలిసిన తర్వాత వాడికి అమ్మాయి వద్దు, ఇట్స్ అబౌట్ ద ఫ్రెండ్. నువ్వు ఎట్లా చేస్తావు నాకు ఇది, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. వాడికి అమ్మాయి వద్దు, మళ్ళీ వచ్చినా వద్దు వాడికి. హీఈస్ వెరీ క్లియర్ దట్ నాకు నువ్వు ఐఎమ్ అగేన్స్ట్ యూ అంతే, నువ్వు ఎలా చేస్తావు నాతో అంతే. వాడి క్యారెక్టర్ అది. సో క్లారిటీ అంటే అదే నేను చెప్పిన ఇందాక ఆర్క్స్ నాకు ఇంపార్టెంట్ బేసిక్లీ. యా, ఓకే. అండ్ అంటే మీరు ప్రణవ్ ఫ్యామిలీ మాత్రమే డిస్ఫంక్షనల్ అంటున్నారు కదా, అట్ ద సేమ్ టైం పూజిత్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంచుమించు డిస్ఫంక్షనల్. ఎందుకంటే హీ డజంట్ టాక్ టు హిస్ సిస్టర్, చిన్నప్పుడు ఏదో తోసేసింది అనే కైండ్ ఆఫ్. ఫాదర్తో కూడా పెద్దగా బాండింగ్ ఏమి ఎస్టాబ్లిష్ వాజ్ నథింగ్. ఓన్లీ మదర్ క్యారెక్టర్ వాజ్ లైక్ ఒక మన రెగ్యులర్ మదర్ క్యారెక్టర్ లాగా ఉండింది, అందరికీ చక్కగా తినిపించుకుంటే అలా కైండ్ ఆఫ్ కదా. సో ఇక్కడ కూడా కాకపోతే దాన్ని ఎందుకు ప్రాజెక్ట్ చేయలేదు అసలు? దాంతో వీడి లైఫ్లో ఏంటంటే సిస్టర్తో వీడికి అన్ఫర్గివ్నెస్ ఎక్కువ అంటే అంటాడు కదా, షట్టర్ బంద్ చేస్తే బంద్ అని, వాడి క్యారెక్టర్ అది. దానికోసం ఆ సిస్టర్ క్యారెక్టర్.
సో అది వాడి క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, వన్స్ ఈ ఫర్గివ్స్ అరుణ్, హీల్ కమ్ హోమ్ అండ్ ఫర్గివ్ సిస్టర్. అరుణ్నే ఫర్గివ్ చేసినప్పుడు వైకాంట్ ఇంకా అయిపోయింది, అది వాడికి అది బ్రేక్ అయిపోయింది. సో హీల్ ఫర్గివ్ ద సిస్టర్ ఆల్సో, దానికోసం అది. బట్ ఐ థింక్ ఫ్యామిలీ వైజ్ ఇట్స్ సార్టెడ్. ఒక సీన్ కూడా ఉంటుంది వేర్ విత్ ద ఫాదర్, ఆ క్లోజ్నెస్ తెలుస్తుంది, ఆ ట్రిమ్మింగ్లో పోయింది బేసిక్లీ. ఓకే ఓకే. సో అందువల్ల అది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఓకే, ఎందుకంటే ఎంతసేపు ఈయన చూసి తిడుతున్నట్టు చిరాకు పడుతున్నట్టు ఉంటాడు తప్పితే అంటే ఆ బాండింగ్ ఏదైతే ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర కూర్చొని చెప్పే సీక్వెన్స్ లో ఆ బాండింగ్ కొంచెం ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే అదే దేవర్ వెరీ క్లోజ్ అనే కైండ్ ఆఫ్ అదొక్కటి అది చేసాము. చేసిన 2-3 సీన్స్ ఎడిట్లో పోయాయి. అది ఉంటే లాగ్ అంటారు. నేను అప్పుడే చెప్పా, ఇది తీసేస్తే సెకండ్ హాఫ్లో ఈ క్వశ్చన్ అడుగుతారు నన్ను ఎవరో ఒకరు అని. బట్ ఇంకా అది టఫ్ చాయిస్. ఓకే, సో ఇప్పుడు కాస్టింగ్ అనుకుందాం. సో అంటే 90% ఫ్రెషర్స్ మనం సినిమాలో చూస్తున్నాం. ఓన్లీ ఎవరైతే ఆ బాబాయ్ క్యారెక్టర్ ఆయన కొంచెం తెలిసిన ఆయన, ఆబ్వియస్గా జీవీఎం అండ్ ఒక 2-3 క్యారెక్టర్స్ ఇప్పుడు ఎస్పీ చరణ్ గారు వీళ్ళు తప్పితే. సో ఇలాంటి కొత్త వాళ్ళందరితో వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒకటి మీరు అన్నట్టు కంప్లీట్ ఆఫ్ ఫ్రెష్నెస్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఒక ఆనంద్ సినిమా చూసినప్పుడు లేదా హ్యాపీ డేస్ సినిమా చూసినప్పుడు అందరూ కొత్త ఫేసెస్, అంత ఫ్రెష్ ఫేసెస్ చూసే కైండ్ ఆఫ్ ఫీల్ ఏంటంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. సో అందరూ కూడా ఓకే ఈ క్యారెక్టర్ ఎలా టర్న్ అవుట్ అవుతుంది, టర్న్ అవుట్ అయిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ వచ్చి ఒక సాల్వేషన్ ఏంటి అనే కైండ్ ఆఫ్ చూస్తాం తప్పితే ఇది అంటే ఒక దానికి ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ ఒక ప్రిడిక్టబిలిటీ అనేది ఉండదు. సో ఇది ఒక ప్లస్ పాయింటే. అట్ ద సేమ్ టైం ఇదే కొంచెం నెగిటివ్ కూడా. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సడన్గా ఒక ఎమోషన్ వస్తే దాన్ని ఆడియన్స్ అంత ఈజీగా టేక్ ఇన్ అవ్వలేదు చాలాసార్లు. సో ఈ కాస్టింగ్ విషయంలో మీకున్న భయాలు ఏంటి? వన్స్ యువర్ కాస్టింగ్ ఇస్ డన్ అండ్ ద షూట్ ఇస్ డన్, ఆ భయాల్ని ఓకే ఎంతవరకు నెగ్గుకు రాగలిగారు అనుకున్నారు? అంటే కాస్టింగ్ అంటే నేను అంత డౌట్ ఎప్పుడు రాలేదు. అంటే ఫ్రెష్నెస్ ఉంటుంది అనుకున్నా. ఓన్లీ నాకు అరుణ్ డాడ్ది ఒకటే నోన్ ఫేస్ కావాల్సి ఉండే. అది కొత్త వాళ్ళు చేస్తే అది వర్కౌట్ అవ్వదని ఐ వాజ్ వెరీ షూర్. అందుకని ఐ వెంట్ విత్ దట్. బట్ మిగతా అంతా ఎందుకంటే లీడ్స్ కొత్త వాళ్ళతో వెళ్తున్నాం కదా, దర్ ఇస్ నో పాయింట్ ఇన్ మిగతా వాళ్ళు నోన్ ఉండడం అనేది ఉండే. సో ఏమో ఆ భయం అయితే నెవర్ హ్యాడ్. అది బాగా వర్కౌట్ అయింది. ప్రెడిక్టబిలిటీ లేకపోవడం అనేది ఏ క్యారెక్టర్ ఇప్పుడు ఆ ఫ్రెండ్ చూసిన తర్వాత కూడా వాడేం సీరియస్ అయిపోయి ఏదో వాడు అట్లా ఎట్లా చెప్తారా అట్లా ఉంటుంది. కానీ సో అదే ఎవరన్నా కొంచెం నోన్ ఫేస్ ఎవరన్నా కొంచెం కైండ్ ఆఫ్ పెట్టుంటే కనుక ఈ సీరియస్ అయిపోతాడు అనే కైండ్ ఆఫ్ ఇది వచ్చేది. సో అది అంటే ఒక రకంగా మంచి చాయిస్. కాకపోతే ప్యాడింగ్ ఉండుంటే కనుక ఇట్ వుడ్ హావ్ గాన్ ఫర్ ఎ బెటర్ కైండ్ ఆఫ్ ఒక రీచ్ ట్రాక్షన్ వచ్చేదనే కైండ్ ఆఫ్ ఒక ఇదంతా కూడా ఉండింది. ఓకే, సో అంటే ఎస్పీ చరణ్ ఏంటి ఫస్ట్ వినీత్ గారిని అనుకున్నారా? వినీత్ గారిని అడిగాము యాక్చువల్లీ. ఎందుకంటే ఇనీషియల్లీ నాకు స్టార్టింగ్ నుంచి ఎస్పీ చరణ్ గారు, నేను స్క్రిప్ట్లో రాసుకుంది కూడా ఎస్పీ చరణ్ గారు. బట్ ఇనీషియల్లీ ఏంటంటే ఐ హ్యాడ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఏంటంటే మాకు నోట్ ఫేస్ కావాలి, ఎస్పీ చరణ్ యాక్టర్ అని ఎవరికి తెలీదు, దెన్ అది వర్కౌట్ అవ్వదు కమర్షియలీ అని అన్నారు. అప్పుడు చాలామందిని అడిగాము, అంటే బ్రహ్మాజీ ఇట్లాంటి చాయిస్ కూడా. ఐ వాజంట్ హ్యాపీ, బట్ ఐ హ్యాడ్ టు సరే చూద్దాం ఏంటో అని. సో అప్పుడు వినీత్ అట్లీస్ట్ ఇలా అన్న ఫ్రెష్నెస్ తీసుకొద్దాం, తెలిసిన ఫేస్ బట్ నేను కూడా హ్యాపీ అవుతాను అనే జోన్లో రమేష్ అరవింద్ వీళ్ళని కూడా అడిగాము. ఓకే, బట్ వన్స్ ఆ ప్రొడ్యూసర్స్ మధ్యలో సంథింగ్ హ్యాపెన్ అండ్ దట్ డింట్ హ్యాపెన్ అంటే వాళ్ళు పోయారు. ఓకే, దెన్ వన్స్ నా కంట్రోల్లో వచ్చాక ఇమ్మీడియట్లీ ఐ వెంట్ విత్ ఎస్పీ చరణ్ సార్. అంతే, అప్పటి నుంచి మొత్తం నా కాస్టింగ్ని తీసుకొచ్చి నా చాయిసెస్. ఓకే, ఎందుకంటే వినీత్ ఉంటే కనుక ఏదైతే ప్రేమదేశం అంటారో దట్ వాజ్ ఇంటెన్షన్, బట్ హి సెడ్ ఇస్ నాట్ యాక్టింగ్ ఆర్ సంథింగ్. ఓకే ఓకే, ఏంటి ఒక మలయాళం మూవీ కూడా రిలీజ్ అయింది ఆన్ ద సేమ్ డే, సర్వం మాయ అని చెప్పేసి. ఓకే, బట్ అది ఒక చిన్న మూమెంట్ లో ఉండేది. అబ్బాస్ ని కూడా వచ్చారా? ఓకే, హీ వాజ్ ఇన్ ఫారెన్, దుబాయ్ ఎక్కడో సెటిల్. ఇప్పుడు ఆయన కూడా కంబ్యాక్ ఇస్తున్నారు. అవును, ఇప్పుడు వస్తున్నారు జీవి ప్రకాష్. ఓకే, సో మీ కాస్టింగ్ అండ్ రైటింగ్ ఇస్ ఫైన్, కానీ ఒక ఆడియన్స్ రిసెప్షన్కి వచ్చే ముందు మీరు అన్నారు కదా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి టెస్టింగ్ ఎలా వేసాము, దాన్ని బేస్ చేసుకుని ట్రిమ్ చేసామని. సో అది ఎంతవరకు ఒక రైటర్గా ఒక డైరెక్టర్గా మీకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? అంటే మోర్ దెన్ ద ఆడియన్స్ అది నాకే ఉండింది పర్సనలీ, నాట్ బికాస్ సమ్వన్ సెడ్ ఇట్ ఆర్ నాకే అనిపించింది అనమాట. నేనే ఆడియన్స్తో పాటు చూస్తున్నా కాబట్టి నేను కూడా లైక్ అన్ ఆడియన్స్, నాకే అబ్బా లాగ్ అది నాకే అనిపించింది.
సో అంటే కామెడీ సీన్స్ అయితే నీకు తెలుస్తుంది ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. సో దాన్ని హోల్డ్ చేసుకొని పొజెసివ్ అయిపోయి దర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. సో అలా ఐఎమ్ సాటిస్ఫైడ్, అంటే నేను పర్సనల్లీ నాకు సాటిస్ఫాక్షన్తో చేసింది అది. ఓకే, అంటే రైటర్కి ఆల్టరీగా ఉంటుంది కదా. అవును, అది నాకు ఆ స్క్రీనింగ్ కన్నా ముందు ఉండేది. నేను ఎడిట్లో కూడా ఎడిటర్ ఇట్లా చిన్న కట్టేసినా వద్దు ప్లీజ్ నువ్వు, నేను రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాను, నువ్వు చేసుకో, పూజిత్ని కూర్చోబెట్టామండి, మీరిద్దరు చేసేదో నాకు ఫైనల్ అవుట్పుట్ చూపు, ఎందుకంటే నాకు అది నా బాడీకి వస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేది నాకు. సో బట్ వన్స్ ద స్క్రీనింగ్ ఇస్ డన్, యు ఆర్ మేకింగ్ ద ఫిల్మ్ ఫర్ ఆడియన్స్. ఇంకా వాళ్ళే రెస్పాండ్ అవ్వట్లేదు అంటే దట్స్ నో పాయింట్ ఇన్ హోల్డింగ్ ఆన్ టు ఇట్. సో నేనే కట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇట్స్ టఫ్ చాయిస్. ఎందుకంటే మీరు అన్నట్లు ఒక 3 years 4 years దాని మీద స్పెండ్ చేసి ప్రతి సీక్వెన్స్ రాసుకొని రీరైట్ చేసి ఎన్ నెంబర్ ఆఫ్ డ్రాఫ్ట్స్ చేసుకొని మళ్ళీ షూట్ చేసిన తర్వాత మళ్ళీ సీన్ కట్ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్ చాయిస్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. కాకపోతే అక్కడ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండి కన్వెన్షనల్ గా అందరికి సింక్ అవుతుందా లేదా అనేది ఒక ఆలోచించగలిగితేనే యూ విల్ బి సక్సెస్ఫుల్ యాజ్ ఎ డైరెక్టర్. అంతే, ఆ రైటర్ ని కొంచెం ఆ డైరెక్టర్ ఖచ్చితంగా డామినేట్ చేయాలి. ఈ సినిమా నాది కాదు అనుకుని కట్ చేశారు బేసిక్లీ. నా సినిమా అనుకుంటా ఆ రోజే నేను కోఇన్సిడెంటల్ ఒక ఇంటర్వ్యూ చూసా వెట్రిమారంది. ఆయన అంటాడు ఐ కట్ మై ఫిల్మ్ లైక్ ఇట్స్ నాట్ మై ఫిల్మ్ అని. నేను ఓకే ఇదేదో బాగుంది నేను అప్లై చేద్దాం అనుకొని అంత కోసుకుంటూ పోయా. ఓకే, ఎందుకంటే మోస్ట్లీ అందరు సినిమా డైరెక్టర్లకి ఎడిటర్లు విలన్లు అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇది వర్కౌట్ అవ్వదు ఇది చేయదని చెప్తే వీళ్ళు అసలు ఆ మధ్యలో ఉండే క్రియేటివ్ డిఫరెన్స్ అనేది అక్కడే కొంచెం మీరు ఇందాక అన్నారు కదా సిస్టర్ ఐస్ క్రీమ్ పార్లర్, అది మా ఎడిటర్ చాలాసార్లు ఫైట్ చేశాడు, తీసేద్దాము అది నిన్ను చాలా ట్రోల్ చేస్తారు, ఇట్ వోంట్ వర్క్అవుట్, ఇట్స్ వెరీ సెన్స్లెస్ అని చెప్పి చాలా చేశాడు. ట్రూ అంటే అక్కడికి వచ్చిన సీక్వెన్స్ ఓకే, బట్ ఎప్పుడైతే ఐస్ క్రీమ్ పెట్టి కొత్త ఫ్లేవర్ ట్రై చేయ అంటాడో అవసరం ఇది అనే ఒక్క ఇది వచ్చింది. బట్ క్లోజర్ ఇవ్వడం వల్ల క్షమించగలిగారు నేను. ఎందుకంటే కొన్ని చెప్పే కదా కొంచెం కింకి ఉన్నాయి మీకు. ఎందుకంటే అక్కడ 16 ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈయనకి అనవసరంగా చాలా ఎస్టాబ్లిష్. ఓకే, ఐఎమ్ గ్లాడ్ యూ నోటీస్, చాలా మంది చేయట్లేదు, చేస్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో ప్రణీత్ ఇప్పుడు మీ అంటే రైటింగ్ చాయిసెస్ ఇవన్నీ ఫైన్, ఇప్పుడు కూడా ఒక డైరెక్టర్కి దెర్ విల్ బి ఏ సెన్స్ ఆఫ్ అంటే యాక్సెప్టెన్స్ ఉండాలి ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఆడియన్స్ ఏం చెప్తున్నారు, ఎడిటర్స్ ఏం చెప్తున్నారు, లేదంటే రివ్యూవర్స్ ఏం చెప్తున్నారు, క్రిటిక్స్ ఏం చెప్తున్నారు, ఇదంతా పక్కన పెట్టేస్తే ఇదంతా కూడా సెకండరీ వస్తుంది. మీరు రాసుకున్న దాన్ని మీరు కన్విన్స్ అయ్యి మీరు చెప్పారు కదా నా సినిమా నాకే లాగ్ అనిపించింది, ఆ యాక్సెప్టెన్స్ అనేది మీకు ఈ రైటింగ్ విషయంలో జరిగిందా లేదంటే పోస్ట్ ఫిల్మింగ్ ఆల్ దిస్ థింగ్ ఫస్ట్ డ్రాఫ్ట్కి వచ్చిన తర్వాత జరిగిందా? యాక్సెప్టెన్స్ అనేది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇన్ ద ఎడిట్ పార్ట్ కైండ్ ఆఫ్, అంటే మీరు రాసుకుంది ఇది నేను మొత్తం తీసినంత నేను కరెక్టే, ఐఎమ్ వెరీ ట్రూత్ఫుల్ టు మై ఫిల్మ్ అనే కైండ్ ఆఫ్ ఒక యాక్సెప్టెన్స్. అది తీసినప్పుడే అంటే నేను తీసేటప్పుడు ఏంటంటే నేను అవన్నీ పట్టించుకున్నాను, అంటే షూట్ చేసే ఈరోజు ఏంటి సీన్ పేపర్లో ఉన్నది ట్రాన్స్లేట్ అవుతుంది అది చూసుకుంటా, ఓవరాల్ ఫ్లో అదంతా మైండ్లో పెట్టుకుంటే ఇంకా అది అవ్వదు పని నాకు. సో ఎడిట్లో మొత్తం ఒక ఎడిట్ కట్ ఒక ఫ్లోలో చూస్తున్నప్పుడు దెన్ ఐ నోటీస్ సమ్ థింగ్స్ వర్కౌట్ అవుతుందో లేదో, ఇంకా దాని మీదే జడ్జ్మెంట్. ఐ కుడ్ హ్యావ్ బీన్ రాంగ్, తెలీదు, అదంతా స్క్రీనింగ్లో తెలిసింది నాకు. ఓకే ఇక్కడ నవ్వుతున్నారు, కనెక్ట్ అవుతారనుకున్నా అవుతున్నారు, అది ఐ వాజ్ రైట్ అనమాట. ఓకే, మోస్ట్లీ ఐ వాజ్ రైట్ కానవే తీసేసాను నేను. ఓకే, అది కైండ్ ఆఫ్ ఒక ఫుల్ఫిల్మెంట్ కూడా ఇస్తుంది మీకు. ఎగ్జాక్ట్లీ, నేను అనుకున్న కరెక్ట్ మీటర్లో అది వర్కౌట్ అయ్యింది అనే కైండ్ ఆఫ్ ఒక సాటిస్ఫాక్షన్. ఓకే, సో ప్రణీత్ ఇప్పుడు మీ గురించి చెప్పండి. లైక్ అంటే వంశీ మీ గురించి చాలా హైప్ ఇచ్చాడు అసలు, ఒక 6 years 7 years ఇదే ప్రాజెక్ట్ మీద ఉన్నాడు ప్రణీత్ అని. సో వై ఇట్ హ్యాస్ టేకెన్ సో మచ్ టైం? అంటే ఒక 1.5 year గ్రాఫిక్స్ గురించి పట్టింది, దట్స్ కంప్లీట్లీ అండర్స్టాండబుల్. బట్ ఒక రైటింగ్ ప్రాసెస్లోనే నేళ్ళు ఒక సినిమా ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతుంది, దట్ టు వెన్ ఇట్ కమ్స్ టు రామ్ కామ్స్. సో వై సో మెనీ ఇయర్స్ అంటే 2019లో రాశాను అది, ఏప్రిల్. ఐ రైట్ స్క్రిప్ట్స్ వెరీ ఫాస్ట్, 2 weeksలో రాశాను డ్రాఫ్ట్. రాసిన తర్వాత ఇమీడియట్లీ పిచ్చింగ్కి వెళ్ళిపోయాం, అంటే జూన్ జూలై అట్లా ఫినిష్ అయిపోతే రైటింగ్, అప్పుడు ఇమీడియట్లీ పిచ్చింగ్కి వెళ్ళిపోయాం నేను పూజిత్. మేము కలిసిన ప్రతి ప్రొడ్యూస్ చేస్తా అనేవాడు, ఎవరు రిజెక్ట్ చేయాల, అంటే వెంటనే సైన్ చేసేద్దాం రేపు అయిపోతుంది. మేమంతా కొత్త ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యాం, బికాజ్ మళ్ళీ స్టూడియో సిస్టమ్ అంటే అది ఇది అవ్వదు అని మాకు క్లారిటీ ఉండింది. బట్ దెన్ దేవర్ లైక్
ఎక్కడో అంటే ఎక్సైట్ అయ్యేవారు వెంటనే బట్ కొత్త వాళ్ళ మీద ఇంత బడ్జెట్ అంటే నేను ఇప్పుడు చెప్పిన ఇప్పుడు అయిన బడ్జెట్ కన్నా సగం బడ్జెటే చెప్పేవాడిని, అదే ఎక్కువ అనేవాళ్ళు. సో అది డౌట్ ఉండేది. సో అట్లా వీ హ్యాడ్ మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ ఓకే చేశారు. అండ్ దెన్ సడన్లీ 2020లో కోవిడ్ వచ్చింది. ఓకే అంటే మాకు అయిపోతుంది ఒక 1 monthలో అండి, అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ప్రొడ్యూసర్స్. కోవిడ్ ఎంత 1 year పోయింది, 1.5 year పోయింది. తర్వాత సడన్లీ పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ కొత్త వాళ్ళ మీద సినిమాలే వర్కౌట్, అసలు సినిమాలే వర్కౌట్ అవ్వదు అనే కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. దెన్ ఇంకా అంతే, బ్యాక్ టు స్క్వేర్ వన్. ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ పోయారు. ఇంకొక యాక్టర్ కూడా హూ వాజ్ ఆన్ బోర్డ్ హీ ఆల్సో లెఫ్ట్ అనమాట. ఇంకా సినిమాలు వర్కౌట్ అవ్వవు, ఓటీటీలో చేసుకోవాలి. ఓటీటీ అనే కొత్తది వచ్చింది. దెన్ ఓటీటీ ఆఫర్స్ కూడా వచ్చాయి, బట్ నాకు అస్సలు మనసోపల. ఐ నో ఇట్ వాస్ అ థియేట్రికల్ ఫిల్మ్. సో ఆ ఆప్షన్ కూడా ఇంకా ఇది అవుతుంది సడన్లీ. అంటే లిటరలీ ఐ వాజ్ ఇంకా కాంప్రమైజ్ అయిపోదాము, ఓటీటీ చేసేద్దామని. ఐ వాజ్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆఫీస్, ఫైనల్ మీటింగ్స్ ఏవో జరుగుతున్నాయి. దట్ డే జాతిరత్నాలు రిలీజ్డ్ అనమాట. అది అంటే నేను టికెట్ బుక్ చేసుకున్నా, నాకు మీటింగ్ వల్ల నేను వెళ్ళలేకపోయా. బట్ ఐ వాజ్ ట్విట్టర్లో రివ్యూస్ చదువుతున్నా, ఇట్ వాస్ క్రేజీ అనమాట. దెన్ నేను థియేటర్కి వెళ్ళి చూస్తే పీపుల్ ఆర్ గోయింగ్ బాంకర్స్. నాకు అది కొంచెం మళ్ళీ సరే వద్దు, ఇది వర్కౌట్ అయిపోయినా వద్దు, మనం థియేట్రికల్లోనే ఉందాము అని మళ్ళీ ఆ కాన్ఫిడెంట్ వచ్చింది. దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ ఇంకా మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ అనమాట. సో ఇక్కడ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, దట్ నాని బండ్రెడ్డి అని. మా స్టోరీ ఇట్స్ కొంచెం ఫన్నీ స్టోరీ. మేము పతంగ్ కన్నా ముందు దెర్ వాజ్ అనదర్ స్క్రిప్ట్, అదొక ప్రొడక్షన్ హౌస్లో ఓకే అయింది. అండ్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఆ ప్రొడక్షన్ హౌస్లో ఇంకో సినిమా కూడా జరుగుతుంది. అండ్ నాని అన్న వాజ్ ద డైరెక్టర్. ఓకే మా ఇద్దరు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ అవుతుంది, స్క్రిప్టింగ్ అదంతా. దెన్ సడన్లీ బోత్ ద ఫిల్మ్స్ డింట్ హ్యాపెన్. కానీ ఈ ప్రాసెస్లో వీ బికమ్ వెరీ క్లోజ్, లైక్ హీస్ లైక్ మై బ్రదర్ అనమాట. వీ బికమ్ వెరీ క్లోజ్ అండ్ వీ బోత్ కేమ్ అవుట్. అండ్ 2019లో స్క్రిప్ట్ రాసినప్పుడు నేను ఊరికే మామూలుగా ఫీడ్బ్యాక్ కోసం ఇచ్చా. చదివి వెంటనే కాల్ చేసి ద ఫస్ట్ థింగ్ విచ్ ఈ టోల్డ్ వాజ్, అరే నా దగ్గర డబ్బులు ఉంటే నేను సినిమా తీసేవంటారా అని అన్నాడు. వాజ్ లైక్ 2 days బ్యాక్, అరే డీజిల్కి డబ్బులు లేవురా అనే కాన్వర్జేషన్ అయింది. నాకు కూడా పెట్రోల్కి డబ్బులు లేవు. నేను ఫోన్ పెట్టేసి పెట్రోల్కే డబ్బులు లేవు, సినిమా తీస్తాడంట అని లిటరలీ అనుకున్నాను నేను. సో కట్ చేస్తే 2 years later హీ బికేమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. సో దట్స్ హౌ అయింది. అదంతా అవుతుంది అనుకున్నా. మళ్ళీ దాన్ని షూట్ స్టార్ట్, ప్రీ ప్రొడక్షన్ ఒక 6-7 months పట్టింది. ఐశ్వర్య దొరకలేదు, చాలా కాస్టింగ్కి టైం పట్టింది. దెన్ షూట్ స్టార్ట్ అయింది. ఒక 1 schedule 2 schedules తర్వాత సంథింగ్ హ్యాపెన్ విత్ ద ప్రొడక్షన్ హౌస్. వాళ్ళ గొడవలు, నథింగ్ రిలేటెడ్ ద ఫిల్మ్. దెన్ నాని అన్న హ్యాడ్ యాక్సిడెంట్. సో యాక్సిడెంట్ అయిపోయి అదొక 6 months. అదంతా అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది. 2023లో రీస్టార్ట్ అయింది. అక్కడ నుంచి కంటిన్యూస్గా జరిగింది. మొత్తం షూట్ అయిపోయింది, అమ్మయ్య అయిపోయింది అనుకుంటే సీజీ అంత ఈజీగా అయిపోతుంది అనుకున్నాం. బట్ ఇట్ టుక్ ఇంత టైం పట్టింది, 1.5 year ఓన్లీ ఫర్ సీజీ. ఓకే. సో అంటే ఈ మొత్తం ఈ 2019 to 26 ఆల్మోస్ట్ ఇంకా 26 వచ్చినట్టే. సో 25లో సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ ఆల్మోస్ట్ ఒక 5-6 years జర్నీలో వాట్ వాజ్ యువర్ అంటే ఒక మోటివేషన్ ఏంటి అసలు మీకు? లేదు ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక థియేటర్కల్ రిలీజ్ చేయాలి అనే కైండ్ ఆఫ్ మోటివేషన్ ఏంటి? స్క్రిప్ట్, సింపుల్గా చెప్పాలంటే స్క్రిప్ట్. చాలా బిలీవ్ చేసాము స్క్రిప్ట్. నేనే కాదు అందరూ. అంటే మా నాని అన్నకి యాక్సిడెంట్ అయిపోయినా, మాకు డబ్బులు లేకపోయినా, ప్రొడక్షన్లో ఏ ఇబ్బంది వచ్చినా కూడా వి లుక్ బ్యాక్ టు స్క్రిప్ట్. అందరం స్క్రిప్ట్కే ఎగ్జైట్ అయ్యాము. విల్ స్టిక్ టు ఇట్. అంటే మాకు ఎంత మొరాల్ డౌన్ అయినా కూడా వి గో టు ద స్క్రిప్ట్. పూజిత అయినా కూడా ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అన్ యాక్టర్ టు వేస్ట్ 5 years. బికాజ్ ఎందుకంటే నేను నాకు ఇంకో 5 years అయినా కూడా ఓకే, వర్స్ట్ కేస్ చెప్తున్నా. బట్ ఒక యాక్టర్కి లుక్స్ ఉంటాయి, ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ. బట్ మనోడికి కూడా ఇట్స్ జస్ట్ ద స్క్రిప్ట్, అంతే. నమ్మామంతే. బట్ అంటే వంశీ కానీ, లేదంటే ప్రణవ్ కానీ, ప్రీతి కానీ, వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్లీ దే ఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ వేర్ దే నీడ్ నాట్ టు వరీ అబౌట్ అంటే నెక్స్ట్ మంత్ రెంట్ కట్టాలా ఈ కైండ్ ఆఫ్. సో మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి? సేమ్
ఇలా నాకు నాకు ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు పెద్ద ఖర్చులు ఉండవు. ఓకే. ఖర్చులు ఉండవు అంటే వెరీ బేసిక్ పర్సన్ నేను. అంటే మా మా ఫ్యామిలీ అంతా ఇక్కడ, వీ లివ్ ఇన్ అ రెంటెడ్ హౌస్. నా పైన ప్రెషర్ ఏం లేదు ఫస్ట్. అండ్ నాకు పెద్ద ఖర్చులు ఉండవు. నేను ఎక్కడ బయటికి వెళ్ళను. ఐ ఇంట్రోవర్ట్. నాకు లిమిటెడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, పార్టీలు ఏముండవు. జస్ట్ అంటే లిటరలీ పెట్రోల్ బండి ఉందని చెప్పి ఖర్చు అవుతుందని చెప్పి అది ఇచ్చేసి ఈఎంఐలో ఇది తీసుకున్నా, ఈవీ తీసుకున్నా. సో పెట్రోల్ ఖర్చు కూడా లేదు ఇప్పుడు. ఓకే. సో బట్ అంటే మీకంటే ఖర్చులు ఉండవు, ఫైన్. కానీ ఎప్పుడు కూడా ఫ్యామిలీ సైడ్ నుంచో ఏం చేస్తున్నావు ఏంటి అనే కైండ్ ఆఫ్ ఒక క్వశ్చన్స్ ఎప్పుడూ ఉంటాయి. సో ఆ టైంలో లేదు ఫలానా సినిమా చేస్తానంటే ఎన్నాళ్ళు చేస్తావు అనే కైండ్ ఆఫ్ ఒక మోకరీ కూడా ఉంటుంది. సో మరి దాన్ని ఎలా ఫేస్ చేసేవారు? సో ఐ థింక్ ఐ బీన్ లక్కీ ఎనఫ్ దట్ అంత ప్రెషర్ పెట్టలేదు నన్ను ఎప్పుడు. అంటే వెయిటింగ్ ఉండింది, దేవర్ క్యూరియస్ ఎప్పుడు వస్తుంది ఏంటి వాట్స్ గోయింగ్ ఆన్ అని. కానీ ఎప్పుడు అరే ఇంకెప్పుడు వస్తుంది అది లేదు. ఓకే ఏంటి ఇష్యూ ఏంటి, ఎప్పుడు అప్డేట్స్ తీసుకోవడమే తప్ప ఎప్పుడు కూడా ప్రెషర్ లేదు. నాకు సబ్ కాన్షియస్లీ ప్రెషర్ నాకు నేను పెట్టుకున్నా కానీ వాళ్ళు ఎప్పుడు పెట్టలేదు. ఓకే. అది గ్రేట్ ఫ్యామిలీ. అసలు 5 years ఏం అడగకుండా ఉన్నారంటే వాళ్ళు కూడా స్క్రిప్ట్ ఏమో మోటివేషన్. ఓకే. సో అంటే మీరు రామనాయుడు స్టూడెంట్ ఇవన్నీ ఓకే ప్రణీత్, కానీ మీకు అసలు ఒక సినిమా మీద లేదంటే ఒక సినిమా ఇండస్ట్రీ మీద మీకు ఒక కైండ్ ఆఫ్ ఒక ఇంట్రెస్ట్ రావడానికి కానీ లేదంటే మీరు సినిమాను అర్థం చేసుకోవడానికి, అంటే సినిమా పిచ్చి ఉండడం వేరు, సినిమాను అర్థం చేసుకోవడం వేరు. సో ఈ సినిమా పిచ్చి అర్థవంతంగా ఎప్పుడు మారింది మీకు? స్టార్టెడ్ ఆఫ్ విత్ సినిమా పిచ్చి చిన్నప్పటి నుంచి, లైక్ యూ సెడ్. అంటే ఆ సినిమా పిచ్చితోనే నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నా. కాకపోతే వెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఎక్స్పోజ్ టు వరల్డ్ సినిమా కానీ చాలా ఫ్రెంచ్ ఫిల్మ్స్ కానీ మొత్తం అవి ఆ ఫిల్మ్స్కి ఎక్స్పోజ్, అనురాగ్ కశ్యప్ ఫిల్మ్స్ మెయిన్లీ, సెల్వరాఘవన్, మణిరత్నం, వీళ్ళందరికీ ఎక్స్పోజ్ అయినప్పుడు అరే సినిమా నేను అనుకుంటుంది కాదు, ఇట్స్ సంథింగ్ మోర్, ఇది ఇట్స్ అ సీరియస్ జాబ్ ఇది అనేది నాకు అర్థమైంది. దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు థియరీ లాట్ ఆఫ్ ఈవెన్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్ స్కూల్ ఐ రెడ్ ఆల్ ద బుక్స్ విచ్ వర్ గివెన్ ఇన్ ద ఫిల్మ్ స్కూల్. ఓకే. అవన్నీ చదివేసి వెళ్ళాను నేను. సో అలా ఐ స్టార్టెడ్ గోయింగ్ డీప్ ఇన్ టు ఇట్. ఇప్పటికీ కూడా ఐ రీడ్ ఆల్ ద, ఏ ఫిల్మ్ బుక్ కనిపించినా ఐ రీడ్ ఇట్. ఏ నాలెడ్జ్ అయినా ఐ వాంట్ టు కీప్ గెయినింగ్. ఓకే. బట్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెక్నికాలిటీస్ లేదంటే మీరు చెప్పిన బుక్స్ ఇవన్నీ వేరు, అండర్స్టాండింగ్ కమర్షియల్ సినిమా మీటర్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే మీకు ఎంత మణిరత్నం గారి సినిమాలు చూసినా ఎంత చూసినా కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక మాస్ సినిమా అనే ఒక ఆడియన్స్ రిసెప్షన్ ఎలా ఉంటుంది, ఒక ప్రాపర్ ఫైట్ సీక్వెన్స్ ఆడియన్స్ ఎలా ఎంగేజ్ చేయొచ్చు అనేది మీకు సినిమాలు చూస్తే కంటే కూడా రైటింగ్ ప్రాసెస్ కంటే కూడా అబ్జర్వేషన్ వల్ల ఎక్కువ వస్తుంది. సో మీకు ఆ కమర్షియల్ మీటర్ అండర్స్టాండింగ్ ఎలా వచ్చింది? ఐ ఆల్వేస్ లవ్డ్ కమర్షియల్ ఫిల్మ్స్. అదే నేను కమర్షియల్ ఫిల్మ్స్ ఏమో ఐ థింక్ ఇట్ వాజ్ మై ఓన్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఫిల్మ్ స్కూల్లో ఉన్నప్పుడు నేను చాలా ఎక్స్పెరిమెంటల్ షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని. నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ రాసింది కూడా చాలా డార్క్గా ఉంటుంది. అదొక అనురాగ్ కశ్యప్ ఫిల్మ్కి ఇంకా డార్క్నెస్ ఆడైతే అట్లా ఉంటుంది. అది అసలు తెలుగు సినిమాకి పనికిరాదు, అట్లా ఉంటుంది. అట్లాంటి స్క్రిప్ట్ రాశాను నేను. ఐ థింక్ ఐ వాజ్ బీయింగ్ వెరీ ప్రిటెన్షియస్. ఐ థింక్ అది చాలా మంది చేస్తాం అది. అదే ఐ థింక్ ఎస్పెషల్లీ ఫిల్మ్ స్కూల్లో అంటే అది ఎందుకు వచ్చింది, నాట్ ఓన్లీ ఫిల్మ్ స్కూల్, ఏమైపోద్ది అంటే మనం చూసిన సినిమాల ప్రభావం లేదంటే అరే లేదు అలాంటి కైండ్ ఆఫ్ సినిమా అంటే మన ఓన్ కైండ్ ఏంటనేది గుర్తించడానికి టైం పడుతుంది. అవును. సో ఎగ్జాక్ట్లీ నేను ఫస్ట్ అవి రాశాను, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అనే ఫీలింగ్ వచ్చేది. దెన్ ఐ థింక్ ఇట్స్ గెటింగ్ టు నో అబౌట్ మై సెల్ఫ్. అది కొంచెం టైం పట్టినా కూడా ఐ న్యూ ఓకే ఇది నా మీటర్, నేను ఐఎమ్ గుడ్ అట్ కామెడీ, ఓకే ఐఎమ్ గుడ్ అట్ దిస్ ఆర్ ఐ నీడ్ టు గెట్ బెటర్ అట్ దిస్. అలా ఓకే కమర్షియల్ సినిమా అండర్స్టాండింగ్. సో నేను తమిళ్ సినిమా కూడా ఐఎమ్ వెరీ ఎక్స్పోజ్ టు తమిళ్ సినిమా. సో ఈ సినిమాలను చాలా డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడం, దెన్ దట్స్ హౌ ఇట్ నన్ను షేప్ చేసింది బేసిక్లీ. ఓకే. సో డార్క్నెస్ లోంచి కలర్ఫుల్ పతంగం. దిస్ ఇస్ మీ యాక్చువల్లీ. అదంతా అక్కడి నుంచి కలర్ఫుల్ పతంగం. ఓకే. ప్రణీత్ అంటే నాకు సినిమా అంతా నచ్చింది, సినిమా కంటే ఎక్కువగా సినిమాటోగ్రఫీ వర్క్ నచ్చింది. సో కలరింగ్ కూడా బాగా చేశారు. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన టీజర్ రిలీజ్ అంటే 2 years బ్యాక్ వచ్చిన టీజర్ కి దీనికి చాలా చేంజ్ ఉంది కలరింగ్ విషయంలో. అండ్ దట్టు అన్ని లైవ్ లొకేషన్స్ అవడం. ఎగ్జాక్ట్లీ. అండ్ గణేష్ మధ్యన ఎపిసోడ్ ఏదో ఉందన్నారు, అది ఏమైంది అసలు?
గణేష్ నిమజ్జనం కదా, అదే గణేష్ దగ్గర చేసి అదే ఉంది, ఖైరతాబాద్ పండాల దగ్గర ఉంది. బట్ నిమజ్జనం ఎపిసోడ్ కూడా చేశారు ఏం లేదు అది. ఓకే, బట్ అదే ఆ పర్మిషన్ ఎలా వచ్చింది అసలు? అంత డాన్స్ సీక్వెన్స్ అదే చాలా కష్టం. సమ్ పొలిటీషియన్ సపోర్ట్ ఏదో ఉండింది మా ప్రొడక్షన్ వాళ్ళకి, బట్ అందరికి ఇవ్వరు. అది ఏదో మేమేదో చేసాం చూడలేం కదా. అదే మాకు ఓన్లీ 30 minutes ఇచ్చారు అంతే. ఓకే, ఈ లోపల చేసుకుని వెళ్ళిపోయింది. జస్ట్ దట్స్ ఓన్లీ టేక్ అనమాట. 2-3 టేకులు తీసుకున్నాం 2 angles అంతే, ఇంకేం లేదు. అందుకే మీరు మైన్యూట్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం లిప్సింగ్ ఇష్యూ కూడా ఉంటుంది. అది ఇష్యూ ఉన్నా కూడా ప్రాబ్లమేటిక్ ఏం కాదు అది, ఎందుకంటే బికాస్ అది మాంటేజ్ కైండ్ ఆఫ్ దాంట్లో వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకే, అండ్ మిగిలిన లొకేషన్స్ ఇవన్నీ ఈ బస్తీ ఎక్కడ యాక్చువల్గా? అది బోయిగూడ అని చెప్పేసి, ఇది అసలు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. దిస్ ద ఫస్ట్ ఫిల్మ్ టు బి షాట్ దర్. ఓకే, అది మన ముషీరాబాద్ గాంధీ హాస్పిటల్ ఉంటుంది కదా, గాంధీ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీ అనమాట. ఓకే, సో అది మేము చాలా అంటే లక్కీలీ పూజిత్ అక్కడ ముషీరాబాద్లో ఉండేవాడు. నేను చెప్పాను నాకు ఈ తమిళ సినిమాలో మద్రాస్ సినిమాలో ఉండే ఆ క్వార్టర్స్ ఉంటాయి కదా, ఆ క్వార్టర్స్ టైప్ కావాలి నా విజువల్ అదే ఉండింది అనమాట. బట్ అది ఇక్కడ మన కల్చర్ కాదు అది, ఆ క్వార్టర్స్ అట్లాంటి పెద్ద పెద్ద క్వార్టర్స్. దెన్ వన్ సైడ్ టోల్డ్ పూజిత్ అది తీసుకెళ్ళండి ఒక ప్లేస్ చూపిస్తారా అని చెప్పేసి, అది పర్ఫెక్ట్ ఉండింది. అప్పుడే ఫిక్స్ అయ్యాం మేము. దాని పర్మిషన్ తెచ్చుకోవడం ఇట్ వాజ్ క్వైట్ అ హర్డల్, బట్ సమ్హౌ నాకు ఇదే కావాలంటుంటే మా ప్రొడక్షన్ వాళ్ళు ఏదో సమ్హౌ క్రాక్డ్ ఇట్. ఓకే, అండ్ ఈ కార్ అండ్ స్కూటర్ ఏంటి స్టోరీ అసలు? ఏది ప్రణవ్ కార్ కానీ తన పూజిత్ స్కూటర్ కానీ అవి అంటే అంత యూనిక్ గా డిజైన్ చేయడానికి రీజన్ ఏంటి? ప్రణవ్ కార్ ఏంటంటే అంటాడు కదా ఒక దగ్గర ఐఎమ్ వెరీ వెరీ ఓల్డ్ స్కూల్ అని. సో మనవాడికి వింటేజ్ కార్లు ఇష్టము. అలా అంటే కార్ అవుటర్ లుక్ వింటేజ్ ఉంది, బట్ లోపల అంతా మోడర్న్ ఉంటుంది కదా. అవును, లేదా యాక్చువల్లీ వింటేజ్ కార్ అది. అది దానిలో ఏం పనిచేయవు, అంటే లోపల ఏదో పాత కారు, దానికి గేర్లు అవన్నీ కూడా పడవు, దాన్ని ఏం చేయలే లోపల. బేసిక్లీ అంత పాత కారు అది. అదే వీడు కొంచెం ఓల్డ్ స్కూల్ అంటాడు కదా, దానికి మేబీ ఇట్ వాజ్ హిస్ ఫాదర్స్ ఓల్డ్ కార్ అదనమాట. ఇంకా అట్లా పాత వాటిలో ఇళయరాజా ఈ కార్ కాంటెస్ అట్లా ఉంటాడు. వీడిదంటే వీడికి కొంచెం వైబ్రెంట్ కలర్ఫుల్గా అంత తిక్క తిక్క పేరే విస్కీ అని మార్చుకున్నాడు. సో స్కూటర్ని మార్చాడు టైప్లో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అండ్ ఇళయరాజా అనగానే నాకు సాంగ్స్ ఎక్కడ వినిపించట్లేదు, కాపీరైట్స్ భయపడ్డారా అనిపించింది. వినపడలేదా? యాక్చువల్లీ తగ్గించేసాం మిక్స్లో, చాలా తగ్గించారా? ఓకే, ఎందుకంటే చెప్తాడు అక్కడ కన్వర్జేషన్ ఉంటుంది, ఇళయరాజా సాంగ్ విను, రెహమాన్ సాంగ్ విను అనేది ఉంటుంది. రెహమాన్ సాంగ్ అనే కొంచెం వాల్యూమ్ వస్తుందేమో కానీ ఇళయరాజా సాంగ్ అసలు ఇళయరాజా సాంగ్ మేము ఏం పెట్టామంటే ఫస్ట్లో ఇంట్రో అప్పుడు వస్తుంది కదా, ఎన్ని నేపోల్ని ఇలావే అదే పెట్టాము, తగ్గించి పెట్టాము. నేను యాక్చువల్లీ పెట్టింది వేరే సాంగ్, యాక్చువల్గా ఎడిట్లో పెట్టింది వలయోసై అని ఒక పాట, సత్య సినిమాలో పాట, సత్య సినిమాలో పాట అది పెట్టాను నేను, నా ఫేవరెట్ సాంగ్ అది. అయితే నేను మొన్న ఫైనల్ మిక్స్కి వెళ్ళా, వీడు మార్చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకు మార్చామంటే నీ కాపీరైట్ పడితే ఒక్క సాంగ్కే దొబ్బించుకో, అందుకే అది పెట్టా, ఒక సాంగ్కే అయితే అయిపోద్ది అక్కడతో అని చెప్పేసి పెట్టాడు. ఇంకా నేను దాని కంబ్యాక్ ఏం లేదు. సరే ఓకే, యాక్చువల్లీ గుడ్ చాయిస్ లేకుండా కాపీరైట్ వేస్తే ఒక సాంగ్ వేస్తాడు, సో మళ్ళీ రెండు సాంగ్లు ఎందుకు అని చెప్పేసి. ఓకే, ఫైన్. సో అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి రైటింగ్ చాయిసెస్లో. సో అంటే నాకు ఇంకా సినిమా అన్నిటికంటే కూడా నాకు ఫ్యాసినేటింగ్ అనిపించింది థింగ్ ఏంటంటే దెర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ రిలేటబిలిటీ ఫర్ ద ఫిలిం. చాలా క్యారెక్టర్స్కి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ క్యారెక్టర్కి ఏదో ఒక పాయింట్లో రిలేట్ అవుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ అవ్వచ్చు, బాబాయ్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఈ రిలేటబిలిటీతో పాటుగా దెర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ చిన్నపాటి ఒక సెన్సేషనలైజేషన్ కూడా ఉండింది కొన్ని క్యారెక్టర్స్ వరకు. సో అంటే ఎందుకు ఆ సెన్సేషనలైజేషన్ అనే థింగ్ ఎందుకు? నాకు యాక్చువల్లీ నన్ను ఎవరో ఈ సినిమా నా ప్రొడ్యూసర్ పిచ్ చేసినప్పుడు ఐ ఆల్వేస్ సెట్ దట్ ఇట్స్ అ రియలిస్టిక్ కమర్షియల్ ఫిల్మ్. రియలిస్టిక్ అనేది ఆ రిలేటబిలిటీ నుంచి వస్తుంది. మీరు అంటున్న సెన్సేషనలిజం అంతా కమర్షియల్ ప్యాకేజింగ్ బేసిక్లీ నా రైటింగే కొంచెం రియలిస్టిక్ కమర్షియల్ జోన్లో ఉంటుంది. అంటే అక్కడ హ్యాపీ అవ్వాలి, ఇక్కడ హ్యాపీ అవ్వాలి. కొంతమంది ఈ ఆర్క్స్ ఇవన్నీ కనెక్ట్ అవ్వకపోవచ్చు మేబీ సి సెంటర్స్లో. మల్టీప్లెక్స్లో దే అండర్స్టాండ్ అండ్ అక్కడ నుంచి అరే ఇది బాగా చేసావు అని వాళ్ళు మాట్లాడతారు. సో ఇట్స్ ఎవ్రీథింగ్, గివింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ మీ బీయింగ్ హ్యాపీ. ఓకే,
సో గుడ్ ప్రణీత్. సో చాలా డిస్కస్ చేసాం మూవీ గురించి. Yeah. అండ్ హోప్ఫుల్లీ ఇప్పుడు Jan 1st కదా యూఎస్లో రిలీజ్ Yeah, అవుతుంది. yeah, yeah. సో Jan 1st నుంచి యూఎస్ రిలీజ్ అవుతుంది కాబట్టి అంటే దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ విచ్ యూఎస్ ఆడియన్స్ మైట్ లైక్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళకి ఎక్కే కైండ్ ఆఫ్ సినిమా ఇది. అవును, అవును. సో హోప్ఫుల్లీ ఇక్కడ ఆల్రెడీ వర్కౌట్ అవుతుంది, అక్కడ కూడా ఇంకా బాగా వర్కౌట్ అవ్వాలి. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ I had కెరీర్. fun talking to you. థ్యాంక్ యూ. Thank you. Glad.